అశోక్ సార్. సో ఆల్మోస్ట్ టీచర్స్ అందరూ నేను అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ చాలా కామ్గా కూర్చొని పిల్లలు ఎట్లా టీచర్తో భయపడతా వింటారో అట్లా కూర్చున్నారు. తర్వాత సెకండ్ మినిట్, థర్డ్ మినిట్ ఐ హావ్ అబ్జర్వ్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ చేంజ్డ్ దేర్ ఫేస్ ఫీలింగ్స్. ఎవ్రీ వన్ లాస్ట్ స్టిల్ అక్కడి వరకు కూడా కనిపించిన వాళ్ళు ఇట్లా ట్రై చేసి చూస్తున్నారు అనమాట. సో దట్ ఈస్ ద టీచర్. మనకుండే సత్తా ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేయగలిగే శక్తి ఉన్నది ఓన్లీ టీచర్. ఎందుకంటే మనం 40 మెంబర్స్ని, 50 మెంబర్స్ని, 60 మెంబర్స్ని కూడా ఒక క్లాస్లో హ్యాండిల్ చేయగలుగుతాము. అండ్ ప్రతి టీచర్కి కూడా ప్రతి ఒక్కళ్ళ మీద కన్ను ఉంటుంది, అబ్జర్వ్ చేస్తున్నారా లేదా, వింటున్నారా లేదా. సో సార్ మనకి అది చెప్పారు, ఏంటి ట్రైన్ ద స్టూడెంట్స్, ట్రైన్ పిల్లలు ఎలా మనం తయారు చేయాలి అంటే లైక్ మనం ఎలా చెప్తే వాళ్ళు మనని అట్రాక్ట్ చేస్తారు అనేది. అండ్ ఇంకొకటి సార్ చెప్పిన దాంట్లో ఫన్నీగా అందరు బాగా ఎంజాయ్ చేసింది ఏంటంటే సార్, మీరు కూడా అదే చెప్పారు, మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయిందని. మా సార్ చెప్పిందే కరెక్ట్, మా టీచర్ చెప్పిందే కరెక్ట్, మీరు ఏది చెప్పినా కలెక్టర్ చెప్పింది ఏం కరెక్ట్ కాదు, మా సార్ చెప్పిందే కరెక్ట్. సో అది మీరు చెప్పగానే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు అనమాట. సో దట్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ గివెన్ ఫర్ a very great motivation. And child observation, సార్ చెప్పిన దాంట్లో పాయింట్స్ వన్స్ అగైన్ ఐ రిపీట్ దట్. ట్రైన్ ద స్టూడెంట్స్, పిల్లలే మనని రోజు ట్రైన్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ పిల్లలని అబ్జర్వ్ చేస్తే మనం రోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవచ్చు. ఇట్ ఈస్ గివెన్ ఎ గుడ్ వర్డ్ ఫ్రమ్ ద సార్. మనం ఇంత నాలెడ్జబుల్గా కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటే ఏంటంటే పిల్లలతో ఉంటేనే మనం ఎప్పుడు కూడా మనము ఇంప్రూవ్ అవ్వగలుగుతాము అనేది నాకు ఉన్న అబ్జర్వేషన్ అయితే. అండ్ బిలీవ్ ద టీచర్, పిల్లలు టీచర్ని నమ్మినంత వేరే వాళ్ళని నమ్మరు. సో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్లీజ్ ఆల్ ద టీచర్స్, మనం అందరము మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి. ఇప్పుడు సార్ చెప్పారు, నాకు ఇందాక ఆ కథ తెలీదు, ఇప్పుడు మీ ముందు పాట పాడాను అన్నారు. సో అట్లాంటివన్నీ కూడా ఒక మంచి కథ కానీ పాట కానీ మీరు ప్రతి లెసన్లో కూడా ఒక స్టోరీని క్రియేట్ చేసి చెప్పండి. అప్పుడు డెఫినెట్గా ప్రతి చైల్డ్ దాన్ని ఈజీగా క్యాచ్ చేస్తారు, ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద సబ్జెక్ట్ ఈజ్ సైన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఎక్స్ప్లెనేషన్ పార్ట్ సార్ చెప్పారు, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మనల్ని అట్రాక్ట్ చేస్తారు. సో దట్ ఈస్ ద పార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఆల్ ద టీచర్స్. ఇట్ హ్యాస్ టు బి అండర్లైన్డ్. ఏ టీచర్ ఎట్లా, ఒక లాస్ట్కి ఆ అబ్బాయి గురించి చెప్పారు కదా సార్, ఆ అబ్బాయి వాయిస్ కూడా ఇచ్చారు, అబ్జర్వ్ చేశారా. సో ఆల్ ద 4 క్యారెక్టర్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి అమ్మ, నాన్న, ఆ బాబు చిన్నప్పుడు చెప్పారు, ఆ బాబు పెద్ద అయిన తర్వాత కూడా మళ్ళీ ఎలా మాట్లాడాడు అనేది కూడా చెప్పారు. సో ఎవ్రీథింగ్ కౌంట్స్. మనం చెప్పే విధానాన్ని బట్టే పిల్లలు మనకి అట్రాక్ట్ అవుతారు. ఇందులో చాలా మంది లేడీ టీచర్స్ ఉన్నారు. ఎంతమంది మీరు రాగానే టీచర్ యూ లుక్ సో బ్యూటిఫుల్ అంటారండి పిల్లలు కదా. సో అందరూ వి ఆల్ ఫీల్ హ్యాపీ. మీరందరూ టీచర్ ఈరోజు మీ డ్రెస్ బాగుంది, మీ హెయిర్ స్టైల్ బాగుంది, మీరు బాగున్నారు సార్. ఇందాక ఈమె సారీ అమ్మా, ఫస్ట్ రాగానే చాలా సీరియస్ ఉంది సార్, అంటే ఫస్ట్ 1 మినిట్, తర్వాత నుంచి చూడండి ఇంకా ఆమె ఎట్లా ఎంజాయ్ చేస్తుందంటే ఎస్ ఎగ్జాక్ట్లీ అదా. నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసే చాలా సీరియస్ చూసింది మిమ్మల్ని. సో దాట్స్ ద నెక్స్ట్ వన్ సార్ ఏమడిగారంటే పిల్లలని క్వశ్చనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పిల్లలు ఎన్ని క్వశ్చన్స్ అడిగితే అంత నాలెడ్జబుల్గా ఉంటారు. వాళ్ళకి నాలెడ్జ్ గెయిన్ చేయాలి అంటే దే హ్యావ్ టు ఆస్క్ ద క్వశ్చన్స్. సార్ ఇంకొక ఫన్నీ ఏం చెప్పారు, ఈరోజు నాకు తెలియదు అని మనం యాజ్ ఎ టీచర్గా చెప్పాం, ఈరోజు టైం అయిపోయిందో లేకపోతే బెల్ అయిపోయిందో, రేపుడికి మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను, బట్ ద ఆన్సర్ వీ హ్యావ్ టు గివ్. సో సార్ అన్నారు ఇందాక నెక్స్ట్ డే వచ్చి ఆ ప్రకృతి అనేది ఏంటి అని అప్పటికప్పుడు పాట కట్టుకొని రేపు చెప్పారు సార్. చెప్పకుండా మళ్ళీ మనము దాన్ని హైడ్ చేసి వాళ్ళకి, సో ఆ పిల్లలకి మన మీద నెగిటివ్ పడిపోతుంది. కాబట్టి యాజ్ ఎ టీచర్ వీ హ్యావ్ టు ఫాలో ఆల్ దీస్ బై గివెన్ అశోక్ సార్. అండ్ అడ్జస్ట్మెంట్స్, మోటివేషన్, ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ టీచర్. మన దగ్గర నుంచే వస్తుంది. మన డ్రెస్, మన వాయిస్, మన నడవడిక, మన మాటలు కానివ్వండి, మన నడక కానీ ఎవ్రీథింగ్ ఇంపాక్ట్స్ ఆన్ ద చైల్డ్. ఇవన్నీ మనకి ఈరోజు సార్ చెప్పారు. అండ్ సార్ ఇంకొకటి ఏంటంటే తనకి నేను ఇందాక మర్చిపోయాను, సార్ ఒక ఫౌండేషన్ ఉందండి సార్. థ్యాంక్ యూ సో మచ్. దాని నుంచి నేను ఇందాక మీకు రాసుకొని వచ్చాను కానీ నేను మర్చిపోయాను.
వాళ్ళ మదర్ మీద ఒక ఫౌండేషన్, ఒక ట్రస్టీ రన్ చేస్తున్నారు. దానికి చాలా మందికి సార్ సహాయం చేస్తుంటారు. థ్యాంక్స్ ఫర్ దాట్ ఆల్సో సార్. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. అండ్ మీరందరూ ఇంత చిన్న క్లాప్తోని అశోక్ గారికి మీరు ఏమీ అప్రిషియేషన్ ఇచ్చినట్టు నాకు అనిపించలేదు. మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఒకసారి అందరూ థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. థ్యాంక్ యూ. మీరు చెప్పింది మేము నవ్వుతూ విన్నాము అంటే అది చేతికి కూడా అదే కావాల్సిందా సార్? మేము ఎప్పుడైతే పిల్లలని నవ్విస్తూ నేర్పించాము అంటే అది వాళ్ళకి మీరు అన్నట్టు ఇక్కడ ఆగిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది. అది ఇక్కడికి వచ్చింది అంటే లైఫ్లో మర్చిపోరు ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము యాక్చువల్గా ఇది స్టార్ట్ చేసే 2 minutes సార్, సారీ. ఇది మేము ఈరోజు టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎందుకు చేసామంటే అండి, అందరం అశోక్ గారు అదే ఫస్ట్ అన్నారు, మీకు తెలియంది కాదమ్మా కానీ అని చెప్పారు. ఎందుకంటే మీరు ట్రైన్ చేస్తారు పిల్లల్ని, మీకు తెలుసు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో. దాంతోపాటు ఒక మోటివేషన్. మనం రొటీన్గా వెళ్ళిపోతున్నాము. వీ యాజ్ అ టీచర్ వీ ఆల్వేస్ లర్నింగ్ నేర్చుకుంటూనే ఉంటాము. కొత్తవి చెప్పాలి అనుకుంటాము, ఇంకా కావాలి అంటే ఇంకా సర్చ్ చేయమని చెప్పారు, అట్లా సర్చ్ చేసుకుంటాము చెప్తాం. బట్ ద వే ఆఫ్ గోయింగ్ డిఫరెంట్ టీచర్స్ హియర్ ఆల్మోస్ట్ 250 to 300 టీచర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క యూనిక్ వేలో వెళ్తూ ఉంటారు. సో ఆ వెళ్ళే విధానం పిల్లలకి చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు చేసుకుంటూ వెళ్ళిపోతే ఇట్స్ అ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ యాజ్ ఎ టీచర్. we all succeed in that. So దానికోసం మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము. ఫర్ దిస్ హియర్ అవర్ మోటో ఈజ్ సైన్స్ ఎక్స్పెరిమెంట్, సైన్స్ టెంపర్ మీద మేము చేస్తున్నామండి. అంటే లైక్ మూఢనమ్మకాలు చాలా 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 పెరుగుతూ పోతున్నాయి. మనకి సైన్స్ చెప్తూ ఉంటాము, దాంట్లో ఇవన్నీ చెప్పకూడదు అని ఉంటుంది, అయినా సైన్స్ టెంపర్ ఇంకా పీక్ స్టేజ్లోకి వెళ్తుంది. దట్ ఈస్ నాట్ ట్రూ అనేది మేము కాదు, సైన్స్ ఇలా ఉంటుంది, ఏది కూడా సైన్స్తో లింక్ అయి ఉంటుంది అనేది చెప్పడానికి మేము సైన్స్ ఎక్స్పోజ్ కండక్ట్ చేస్తుంటాము. ఈ టీచర్స్కి ఈరోజు మనం కండక్ట్ చేసే వర్క్షాప్ కూడా దాని మీద అండి, సైన్స్ టెంపర్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ వన్ థింగ్ ఈజ్ ఆల్రెడీ సార్ అశోక్ గారు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఇట్స్ ఎ టఫ్ జాబ్. హౌ మెనీ ఆఫ్ యూ యాక్సెప్ట్ దట్ టీచర్ జాబ్ ఇస్ ఎ టఫ్ జాబ్? టఫ్ జాబ్ ఎందుకు అంటే ప్రతి పేరెంట్ టీచరు హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అన్నీ మన మీదకి వస్తాయి. అట్ ద సేమ్ టైం సార్ అన్నారు కదా, ఇంటికి వెళ్ళగానే కూడా మళ్ళీ మనకి యాక్షన్ అన్నమాట. కానీ దాన్ని అన్నీ దాటుకుంటూ మళ్ళీ రేపు ఫ్రెష్గా వచ్చేది ఎవరు అంటే మళ్ళీ టీచరే. ఎందుకంటే వాళ్ళు ఏదన్నా డల్గా ఉంటే పాపం పిల్లలు వెంటనే వస్తారు, ఏం టీచర్ ఈరోజు మీరు డల్గా ఉన్నారు, అంత అబ్జర్వేషన్ ఉంటుంది. ఇవన్నీ ఈ పాయింట్స్ అన్నీ సార్ మనకి కవర్ చేసుకుంటూ వచ్చారు. సో టీచర్స్ అండ్ concentrate on each and every child. Now in CBSE schools and ICSE schools, I don't know how many of they are, వాళ్ళు మాత్రం 25 to 30 ఉంటారు. బట్ మనకి కొన్ని స్కూల్స్లో ఏంటంటే 35-40 ఉంటారు. బట్ వాట్ ఎవర్ ద స్ట్రెంత్ ఈస్, ద టీచర్ హ్యాస్ టు బి అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ సో దట్ ఓన్లీ విల్ బి సక్సీడ్ ఇన్ దట్ టు రీచ్ అవర్ గోల్. సో ఇంకొకటి, విలువలతో కూడిన విద్యని నేర్పించడానికి ఇట్లాంటి వాళ్ళందరినీ పిలిచామండి. సో నాగేశ్వరరావు గారు కూడా చెప్తారు దాని గురించి, మనకి ఎలా నేర్పించాలి, ఎందుకు నేర్పించాలి, దానికోసం మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. అండ్ సార్ చెప్పారు బీ ప్రిపేర్డ్. మనం క్లాస్కి వెళ్ళేటప్పుడు మనం ఏం చెప్పాలి, ఎవ్రీథింగ్ కౌంట్స్. ప్రతి ఒక్కటి కూడా పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా పిల్లల్ని హ్యాండిల్ చేయాలి. చిన్న లాస్ట్ మనం ఇప్పటికీ కూడా ఈ జనరేషన్లో కూడా ఎక్స్ప్రెస్ చేయని విషయం అశోక్ గారు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పీరియడ్స్ అది ఇంతమంది టీచర్లు ఉన్నాము, అది ఇప్పటికీ కూడా మాట్లాడడానికి తప్పుగానే ఉంటుంది. కానీ టీచర్స్ ప్లీజ్ సార్, మీరు ఆ వాయిస్ ఇచ్చి, అడ్వర్టైజ్మెంట్ ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది, మనం ఎంతో డెవలప్ అయ్యామనుకున్నాము, కానీ చూస్తే తీరా ఇప్పటికీ పిల్లలు దాని గురించి ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాయిస్ సీజ్ చేసే వాళ్ళు ఉన్నారు. మేము స్కూల్లో కౌన్సిల్ చేస్తూ ఉంటాం సార్. అది సార్ అందుకే ఇప్పుడు ఆ వాయిస్ ఇవ్వగానే అందుకే అంటున్నానండి, టీచర్స్ మనం ట్రైన్ చేద్దాం పిల్లల్ని, దట్ ఈస్ నాట్, ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్ అని చెప్పారు కదా. సో మెయిలే అంత ఫార్వర్డ్గా ఉండి అంత చెప్తున్నారు వాళ్ళే, మనము వాటి గురించి ఇంకా హైడ్ చేసుకోవడానికి ఇట్స్ నాట్ ద టైమ్ అని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ యువర్ విష్. బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బీ అడ్వాన్స్డ్ ఆల్వేస్. సార్ చెప్పారు టెక్నాలజీని అడ్వాన్స్ తీసుకుంటూ దాన్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అన్నీ కూడా పిల్లలకి కూడా అప్డేట్గా ఉంటే బాగుంటుంది.
సో అండ్ హోలిస్టిక్ టీచర్ హ్యాస్ టు బి ఏ హోలిస్టిక్ టీచర్. అవునా అవునా కాదా? మనం అన్నిట్లోనే ఉంటేనే యాజ్ అ టీచర్ వీ హ్యావ్ టు లెర్న్. సార్ అన్నారు డాన్స్ పాటలు వచ్చినా రాకపోయినా అయితే ఈ యాక్షన్స్ అన్నీ చేయాలి. సో టీచర్ హ్యాస్ టు బి ఏ హోలిస్టిక్, ఆల్వేస్ హోలిస్టిక్ టీచర్. సో డెవలప్ ourselves, we have to develop ourselves. This all has covered by అశోక్ గారు ఇవన్నీ మనకి చెప్పారు. సో ఇంకొకటి ఇప్పుడు మనకి నాగేశ్వరరావు గారు వచ్చేసి తన్ని మనం మోటివేట్ చేస్తారు, ఇంకా పిల్లలకి ఇంకెంత అడ్వాన్స్గా చెప్పొచ్చు, ఎలా చెప్పొచ్చు అనేది. ఐ వెల్కమ్ నాగేశ్వరరావు గారు ఆన్ టు ద స్టేజ్. ఇష్టమైన హీరో, మీకు ఇష్టమైన మీరు ఇష్టపడే హీరో ఎవరు? ఇప్పుడు దాంట్లోనే పాత దాంట్లోనే నేను ఏ హీరోని అలా యాక్టర్స్ అండి, దే ఆర్ నాట్ హీరోస్. దే ఆర్ నాట్ హీరోస్. హీరోస్ రైతన్న హీరో, మిలిటరీ హీరో, పోలీస్ హీరో, వాళ్ళ హీరోస్. వీళ్ళు పెద్ద హీరోస్. మేకప్ లేకుండా బయట చూడలేము మనం. డ్రెస్సులు వాళ్ళే కాదు, కాస్ట్యూమ్స్ వాళ్ళే కావు, మాటలే కావాలి, డైరెక్టర్ వాళ్ళే కాదు. ఇద్దరు శివలింగం ఒరిజినల్ కాదు అది, పట్టముక్క. వాళ్ళ హీరో పట్టకుండా తుపాకీ ఒరిజినల్ కాదు అది. నా సైనికులు ఒరిజినల్ పట్టుకున్నారు వాళ్ళ హీరోస్. పోలీసు హీరోస్ రైతన్న లేకుంటే ఎవడున్నాడండి? మా అమ్మ హీరో, మా నాన్న హీరో, సినిమా హీరో. హీరో ఇక్కడ వస్తానండి సార్ దగ్గర కాబట్టి మళ్ళీ యూట్యూబ్లో వెతుకుని రెడీ పెట్టాను. అందరికీ నమస్కారం. మెయిన్గా సారు వారు పాటలు విన్నాను కానీ మాటలు ఫస్ట్ టైం విన్నాను. అందుకనే డైరెక్ట్ వారు మాట్లాడిన 45 నిమిషాల తర్వాత కాళ్ళకి నమస్కారం పెట్టాలనిపించి నమస్కారం పెట్టాను. ఎందుకోసం అంటే అంత విజ్ఞానం అర్థమయ్యే రీతిలో అద్భుతంగా చెప్పగలిగారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరియు వేదిక మీద పెద్దలు మొన్న శ్రీనివాస్ గారు, రాము, అందరికీ. సో నేను సార్ అంటే మార్నింగ్ ఏదో జెంట్స్ చాలా మంది ఉంటారేమో, లేడీస్ 10 మంది ఉంటారేమో అనుకున్నాను. అక్కడక్కడ చంద్రుల్లో చుక్కలా కనిపిస్తున్నారు. ఏదేం ఉత్సవం అని మొత్తం మీద మమ్మల్ని తొక్కేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ నా టైం ఎగ్జాక్ట్లీ 1 hour ఇచ్చానండి. 1 hourలో నేను నేర్చుకున్న నా విద్యను, నేర్చుకున్న నా ట్రైనింగ్ నేర్పిస్తాను మీకు. నేను ఇంతవరకు ఒక 6,500 వర్క్షాపులు నిర్వహించానండి. 2 రాష్ట్రాల్లో ఇంతవరకు ఒక 6,000 మంది ట్రైనర్స్ తయారు చేశాను. మన మోటివేషన్ తయారు చేశాను. 1 కోటి మంది కంటే ఎక్కువ విద్యార్థులకు, జడ్జిలకు, ఉపాధ్యాయులకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం. మోర్ దెన్ 1 crore ర్యాంక్ అవ్వాలి. ఇది చెప్తే చాలా జరుగుతుంది కానీ ఇది 14 పుస్తకాలు రాశాను. వ్యక్తిత్వ వికాసం మీద రాయడం ఆపేశాను 2014లో. ఎందుకంటే చదవడం ఆపేశాను జనం కాబట్టి, చదవట్లే. అందుకోసమే అప్పుడు నేను యూట్యూబ్లో జంప్ అయిపోయాను, చదవట్లేదు కాబట్టి. అందుకని నా యూట్యూబ్ ఛానల్లో జస్ట్ 21 లక్షల మంది మాత్రమే ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఆ రకంగా మారుతున్న కావాల్సిన వాటి నేను మారుతూ ముందుకెళ్తున్నాను. నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకోసం అంటే ఎవ్రీ మంత్ 3 ఏరియాలలో ప్రోగ్రామ్ నడుస్తుంది. అది విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్. విశాఖపట్నం లేదంటే కరీంనగర్, లేకుంటే వరంగల్, లేదంటే గుంటూరు, లేదంటే కాకినాడ, లేదంటే అనంతపురం, లేదంటే తిరుపతిలో ఎవ్రీ మంత్ 3 ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటుంది. ట్రైన్ ద టీచర్, ట్రైన్ ద ట్రైనర్. ఎందుకోసం అంటే మీరు ఎప్పుడో బీడీ చేశారు, ఎప్పుడో టీటీసీ చేశారు, ఎప్పుడో చేశారు. ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ టోటల్ డిఫరెంట్. అందుకోసమే నేనేం నిర్ణయించుకున్నాను, ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ కోర్స్ కాబట్టి ఉచితంగా అందించాలి, టీచర్స్కు ఉచితంగా అందించాలని టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇంతవరకు 6,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ వన్. దాని గురించి తర్వాత చెప్తాను, మీరు కావాలి నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు మీకు చెప్పాల్సింది అంటే ఆ మొత్తం ప్రోగ్రామ్ ఏం చెప్తామంటే 28 days ఆన్లైన్ ఉంటుంది, 2 days ఆఫ్లైన్ ఉంటుంది. 28 రోజులు ప్రతిరోజు గంటన్నర సేపు మేము రోజు చెప్తాం. బాడీ లాంగ్వేజ్, వాయిస్ మోడల్ సార్ మొత్తం చెప్పేశాడు. అన్ని టోటల్ అసలు ఎలా మాట్లాడుకోవాలి, చాట్ జీపీటీ 3.5 ఎలా వాడాలి, చాట్ జీపీటీ 4 ఎలా వాడాలి, చాట్ జీపీటీ 5 ఎలా వాడాలి, ఏది వాడాలి, వీడియో ఎడిటింగ్తో పాటు టోటల్ నేర్పించేస్తాం. దాంట్లో నేర్పించి 2 days మాత్రం ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. అది మాత్రం ఏదైనా హోటల్లో దగ్గర ప్లేస్లో అరేంజ్ చేస్తూ ఉంటాం. అది ప్రోగ్రామ్. ఇప్పుడు అది మొత్తం నేర్పించింది కాకుండా 2 days ఏం చెప్తామో మీకు చెప్తాను సింపుల్గా. ఓకే, రైట్. సో నా పేరు గంప నాగేశ్వరరావు. నా మాటలు సరిగ్గా వినకుంటే మీకేం రావు. ఇప్పుడు సరదాగా వింటూ ఉండండి, ఆనందంగా మనం పంచుకుందాం. మీరందరూ కూడా ఈ వృత్తిలో ఉన్నారు కాబట్టి
సార్ కూడా చెప్పాను, కూడా చెప్తున్నాను. నేను ఇంతవరకు ఇలా ఉన్నానంటే నా గురుదేవులు అండి. చెప్పాను దాంట్లో నా హీరో టీచర్ కూడా నా హీరో చెప్పాను. వాళ్ళు లేకుండా పెద్ద జీరోనే. నేను ప్రతి క్లాసు చెప్తా ఉంటాను, భగవంతుడు ఎక్కడున్నాడే అంటే అక్కడ ఉన్నాడు నాకు తెలియదు, ఎందుకంటే పోయినాడు కూడా రాలే, అడుగుతాం ఎట్టుకున్నాడు అడుగుతామో రాలే, నేను వచ్చి ఉంటాడు గ్యారెంటీ. వచ్చాడు, ఎలా వచ్చాడు? అమ్మ రూపంలో వచ్చాడు, నా రూపంలో వచ్చాడు, టీచర్ రూపంలో వచ్చాడు. టీచర్ లేకుండా ఎవరు తెలియదు నాకు. కాబట్టి అటువంటి దేవుళ్ళు మరి అటువంటి వృత్తికి ఎలా న్యాయం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, దాని గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఇఫ్ యూ డోంట్ అప్డేట్ యువర్ అవుట్డేట్. ఇఫ్ యూ డోంట్ అప్డేట్ యువర్ అవుట్డేట్. మారుతున్న కాలంతో పాటు మారాలండి. మాకు అప్పుడు సుధాకర్ రెడ్డి సార్ అని మాకు మ్యాథ్స్ టీచర్ ఉండేది. నేను జెడ్పీహెచ్ఎస్ సల్యాబాద్ అండి, ఇక్కడ షామీర్పేట దగ్గర. మా సారు మాకు మంచి ఆప్షన్ ఇచ్చాం, ఇలా కావాలా ఇలా కావాలా, ఏది మీరు గురించుకొని చెప్పండి. ఇలా కావాలా ఇలా కావాలా? దెబ్బలు ఇలా దొరికిన వాడు చాలా లక్కురా, నీకు ఇలా కొట్టాడు అనగలం. ఉండడానికి ఎమ్మెల్సీ కూడా చూస్తారు సార్ మా సార్. అంటే అలా కొట్టడము అనేది అప్పుడు ఉండేది, ఇప్పుడు కొట్టుడు కాదు కదా. మీ పిల్లలు ఇలా చూడండి, చూడండి, బస్తీ సంఘం, కుల సంఘం, మత సంఘం, ఏరియా సంఘం, నేనే కొట్టా నువ్వేం కొట్టా, మీ ఉండాలి కూడా స్కూల్ ఉండాలా పోవాలా. మీరు టైట్ అయిపోయారు, చెప్పడానికి అవకాశం లేకుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పాలి. ఇక్కడ ప్రైవేట్ లో పనిచేసిన టీచర్లు ఎంతమంది చేయబట్టారు సార్? చాలా శాలరీస్, చాలా శాలరీస్. గవర్నమెంట్ దాంట్లో మనకు 10% కూడా రాదు. గవర్నమెంట్ టీచర్ గొప్ప. ఎంతమంది ఉన్నారు గవర్నమెంట్ టీచర్? ఇవ్వలేదా? లేరు. ఓకే, చాలా గొప్పది. మన దగ్గర 10% కూడా రాదు మీకు. ఓకే, మంచిగా ఉంటుంది. వాళ్ళు మంచిగా, మీరు మంచిగా, అందరూ మంచిగా, గురుదేవులు మంచిగా. అయితే ఏం చేయాలి, ఎలా చేయాలి? ఆ दोनों को समझ में नहीं आ रहा, जो भी बात करे आप वो मैडम ट्रांसलेट करते जा रहे हैं आपको. आप दोनों को समझ में नहीं, आप थोड़ा पीछे बैठे हुए, कुछ नहीं होता. हिंदी बात कर सकते, उर्दू बात कर सकते, मगर हमारा पब्लिक बहुत सब लोग तेलुगु समझ में आता. मैं तेलुगु बोलूँगा, आप तेलुगु कोशिश करो सीखने का, ठीक है ना? धन्यवाद. అంటే అప్పుడు ఏమైంది చెప్తాము, ట్రాన్స్లేట్ చెప్తాము. అందుకని నేను నాకు ట్రాన్స్లేట్ చేసి చాలా కష్టమైనది. ఓకే సరే, ఇప్పుడు ఎలా ఉండాలో మీకు కొన్ని టీచర్గా ఎలా ఉండాలంటే ట్రైనర్గా ఎలా ఉండాలో మీకు చెప్తానండి. టీచర్ అంటే వేరు, రీడర్ అంటే వేరు, ప్రొఫెసర్ అంటే వేరు, ట్రైనర్ అంటే వేరు, కోచ్ అంటే వేరు, స్పీకర్ అంటే వేరు. ఇన్నున్నాయి అన్ని ఇక్కడ చూసాం సార్లో. ఇప్పుడు సార్ స్పీకర్ గా చూపించారు, టీచర్ గా చూపించారు, కోచ్ గా చూపించారు, ఒక అన్ని ఇంక్లూడింగ్ ఒక యాక్టర్ కూడా చూపించారు. సో అన్ని మనం ఉండాలి. మనం టీచర్ ఎలా ఉండాలి, దానికోసము నేను మీ అందరూ చెప్తాను, నాతో పాటు చెప్పండి, గట్టి చెప్పండి. ఎవరైతే చెప్పారో నేను చెప్తున్నాను, మీరు చదువు చెప్పే పిల్లలు కాదు, మీ సొంత పిల్లలు ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతున్నారు. సౌండ్ రావట్లే, అప్పటి నుంచి చప్పట్లు పెట్టలేదు. అమ్మ ఇద్దరు కూడా లేచి నిలబడి చప్పట్లు కొడితే మీరు కూర్చుని ఇట్లా మీ పెద్దవాళ్ళ గౌరవం తెలియదా మీకు? మీకు గౌరవం ఎలా ఇస్తారంటే ఈ ముగ్గురు లేసేప్పుడు మనం కూడా ఆటోమేటిక్ స్టాండింగ్ ఓషన్ ఇవ్వాలి కదా. సాగు పోయినా కూడా చెప్తున్నా, మినిమం అండి, అది మినిమం పెట్టేసి వాడు ఏమన్నా డబ్బులు ఇస్తామా ఏం లేదు కదా, ఒక ఫోన్తో వస్తారు. అటువంటి వాళ్ళకి కూడా గౌరవం ఇవ్వాలి కదా. సో మీ ఇష్టం అనుకోండి, మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీ ఇష్టం, లేస్తారు కూర్చుంటారు, నేనేం చేస్తాను. కానీ నా లెట్ మీ మూవ్ ఆన్. అబ్బో సౌండ్ బి సి డి ఈ 5 లెటర్స్ చెప్తానండి. ఇదే ట్రైనింగ్ సైకిల్, ట్రైనింగ్ టెక్నిక్, కోచింగ్ సైకిల్ ఆర్ ఒక ఏమి 5 పదాలు నేర్చుకుంటే ఎలా ఉంటుందో. దీని మెథడాలజీ డిఫరెంట్, కానీ మనకు అర్థమయ్యే రీతిలో సింపుల్ లాంగ్వేజ్ వివరణ తీసుకొస్తాను. ఈ మధ్యలో మనకు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే టోటల్ మన గిరిజన హాస్టల్స్ టీచర్స్ క్లాస్ పెట్టించారు. అది అదే రకంగా ఆల్ పాలిటెక్నిక్ వాళ్ళకు పెట్టించారు ఈ క్లాస్ ఇలాంటి. దాని తర్వాత ఇక్కడ మనం నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో ఒక కాలేజ్ ఉంది, వనితా మహావిద్యాలయం, దాని హాల్లో టోటల్ జూనియర్ కాలేజ్ లెక్చర్స్ పెట్టించారు ఈ క్లాస్. మీకు అదే మీకు చెప్తానండి, ఒక డబ్బులు ఇచ్చారు మీకు చెప్తాను. ఓకేనా? ముగ్గురే ఓకే అన్నారు, మిగతా పిల్లలు ఏమిటో తెలిసి. నా దాంట్లో యాక్టివ్ ఉండాలండి, ఇంటరాక్టివ్ ఉండాలి. ఇంటరాక్టివ్ ఇస్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ టీచింగ్. నేను చెప్తూ వెళ్ళిపోయాను అనుకోండి, మీరు చూస్తున్నారు ఏమైంది అయిపోయింది క్లాస్, ఏమైంది చెప్పిండు పోయిండు, అట్లా కాదు. యూ మస్ట్ ఆన్సర్ మీ, నాతో పాటు ఉండండి. ఏజ్తో సంబంధం లేదు, ప్లీజ్ ఫాలో మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సూపర్. ఏ ఫర్ అట్రాక్షన్. టీచర్ అట్రాక్ట్గా ఉండాలి. అట్రాక్టివ్ అంటే డ్రెస్సింగే కాదండి, డ్రెస్సింగ్ కూడా ఇంపార్టెంటే. కానీ కొంతమంది టీచర్లు మంత్లీలో అట్లీస్ట్ 20 days సేమ్ శారీలో వస్తారు.
సేమ్ డ్రెస్ మీద వస్తాడు. ఉండవా బీరువా ఓపెన్ చేస్తే పడపడి కింద పడుతుంది. అవి మాత్రం స్కూల్ మీరు కాదండి, వేరే మీరు చాలా మంచి వాళ్ళు, ఇక్కడ మిమ్మల్ని అన్ని బయటికి పోలేదు కాబట్టి సేమ్ థింగ్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉంటారు పిల్లలు, ఆ సీతా టీచర్ అని ఎవరు ఎవరో సారీ కట్టుకుంటుంది, తెల్ల సారీ కట్టుకుంటుంది, పచ్చ సారీ కట్టుకుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సంపాదించిన డబ్బులు దేనికోసం అండి? ఎంజాయ్ చేయడానికి. ఏమి ఎంజాయ్ చేయాలండి? ఫస్ట్ తిండికి 2 బట్టకు 3 గూడుకు. అంటే ఆ బట్టలు ఇవ్వండి ఒప్పుకోనండి. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ప్రాబ్లం ఇదే. ఇక్కడ జెంట్స్ తక్కువ కాబట్టి, మా మెజర్ తక్కువ కాబట్టి గట్టిగా మాట్లాడలేకపోతున్నాం. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న హస్బెండ్ కావాలి, ఈయనకు 6 షర్ట్లు 5 షర్ట్లు ఉంటే మ్యాక్సిమం 3 పాయింట్లు ఇయర్మంతా వేసుకుంటాడు. కాబట్టి ఏమిదో అర్థం కాదు, పెళ్లికి అర్థం కాదు, దేనికి అర్థం కాదు, కానీ ఇంట్లో మాత్రం 9 చేసుకుంటున్నారు. మీరు అందంగా తిన్నారండి, ఈ సంగతి కాదు. రాంగ్ అయిందా? టీచర్ ఏ మోడల్, రోల్ మోడల్. స్కూల్కి ఎలా రావాలి? ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్, అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ లాస్ట్ ఇంప్రెషన్. లాస్ట్ అంటే ఎల్ఏఎస్టీ కాదమ్మా, ఎల్ఓఎస్ట్. కొంతమంది టీచర్లు క్లాస్కి ఎలా వస్తారు తెలుసా? నేను చూపిస్తాను. గుడ్ మార్నింగ్. లివ్ డెడ్ బాడీ లాగా వస్తే అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. అందుకే నవ్వుతున్నారు. నవ్వడం అందరూ అలాంటి వాళ్ళే. ఏదో ప్రాబ్లం ఉంది, నవ్వడం లేదంటే హ్యాపీగా ఆడుకోండి, హ్యాపీగా నవ్వండి, హ్యాపీగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ క్లాస్లకు వస్తున్నప్పుడే మన బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉండాలి, మన వాకింగ్ స్టైల్ అద్భుతంగా ఉండాలి. రాగానే అటెండెన్స్ బుక్ ఓపెన్ చేస్తారు, 1 2 3 అదే నంబర్లు కదా. వాళ్ళు కూడా చాలా తెలుగులో 4 రాకుండా ఎస్ టీచర్ అంటే ఈ అటెండెన్స్ మనకు అక్కర్లేదు కదా. మీరు సేమ్ స్టూడెంట్స్ కి ఎప్పుడు చెప్తుంటారు కదా. ఇలా క్లాస్ లో చూస్తే మీకు ఏం రావాలి? సీనియర్ అర్థం రమేష్ ఎలా చెప్తారు ప్రతి సెకండ్ లో, అటెండెన్స్ 5 నిమిషాలు వేస్ట్ చేయకండి. దిస్ ఫస్ట్ వన్ ఐ వాంట్ టు సే, డోంట్ వేస్ట్ టైం. ఫస్ట్ రాగానే యూ మస్ట్ ఎంటర్ విత్ ఎ వెరీ బిగ్ స్మైల్. అర్థం కాలే? వెరీ బిగ్ స్మైల్. నా మీద ఎంతమందికి నమ్మకం ఉందో చేయలేమంటారు సార్? నమ్మకం ఉండాలి. ఇలా 3 సార్లు ఉండండి. నాతో పాటు చెప్పండి, నేను ఈ క్షణం నుంచి నా జీవితాంతం 3 చోట్ల తప్ప ఎల్లప్పుడూ స్మైలింగ్ తో ఉంటానని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. చెప్పండి కూడా చప్పటి ఉంటుంది, వాళ్ళ పిల్లలు గ్యారెంటీ తెలియదు. చప్పట్లు కొట్టి ఆరోగ్యం బాగుంటుంది, చప్పట్లు కొట్టి హెల్త్ బాగుంటుంది. మూడు చోట్ల మాత్రం ముందు చెప్పండి. చూసారా, కొంతమంది అబ్జర్వ్ చేయాలి, వాళ్ళు అబ్జర్వ్ చేశారు, వాళ్ళు చాలా మంచిది వెనకాల కూర్చున్నాడు. చూడండి, I made you to laugh at least 10 times in these 5 minutes. చాలా మంది భూమికి వస్తున్నప్పుడు నువ్వు నేను కానీ అందరం కూడా ఏడుస్తూ వస్తాం, ఏడిపించి పోతాం. ఉన్నప్పుడు నవ్వుతూ నవ్విస్తున్నారని చిన్న లైఫ్. మొహమ్మట్లు కూడా వస్తున్నాడు. అందుకని ఎందుకని మంచిది ప్రమాదం చేసేసాను. ఇక ఎందుకు చూడదప్ప ఒకటోది చెప్తాను, అమ్ముడు చెప్తాను, ఎందుకు ప్రమాదం చేసి టెన్షన్ అమ్ముడు చెప్తానమ్మా. ఫస్ట్ది ఎవరైనా చనిపోయినప్పుడు నవ్వుడు నవ్విననుకోండి, ఆ చావు నువ్వే కాదనుకుంటున్నా. సెకండ్ది చెడు వార్తలు దుర్వార్తలు ఉన్నప్పుడు నవ్వకూడదు. 3 నీకు తెలిసిన కష్టాలు నవ్వకూడదు. తెలిసిన అంటే పక్కకి చదివిన ప్రాధాన్యత బాగా లా ఆఫ్ అట్రాక్షన్, నీకు డబ్బులు బాగుండదు. పక్క వాళ్ళ చెడు కోరుకుంటే మనకి తిరిగి వస్తుంది. గుర్తుంచుకోండి. అది అమ్మ ట్రాన్స్లేషన్ ఆపండి. अरे हैदराबाद में तेलुगु सीख सकते ना, हम आपको उर्दू बात करें, आप हमको तेलुगु सीखो।
తెలుగు మొగడు వచ్చిన పక్క గుంటూరు తెలుగు వాళ్ళకి ఉర్దూ వాళ్ళే వచ్చిన. ఓకే, సరదాగా మాట్లాడుతున్నాడు. రెడీయా? ఓకే, హ్యాపీయా? షల్ ఐ క్యారీ ఆన్ లైక్ దిస్? ఓకే, ఇప్పుడు వినండి. అట్రాక్షన్ ఉండాలి. ఆ మూడు చోట్ల తప్పించి ఎప్పుడు ఉండాలి. ఆ చిరునవ్వుతో ఉన్నప్పుడే మీరు బాగుంటారండి. హ్యాపీగా ఉంటుంది. మన చుట్టూ ఆరా ఉంటుంది. ఆరా అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఆరా? చెకప్ ఇది గూగుల్. మన చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయండి. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎలా ఉండాలంటే, మనం క్లాస్లో ఉంటే క్లాస్లో ఉన్న పిల్లలు అటెంటివ్ అయిపోవాలి. క్లాస్లో ఉన్న పిల్లలు సార్ వచ్చిండు, మేడం వచ్చింది, సార్ వచ్చిండు, తప్పదు కాబట్టి వస్తారు. ఆ చేతిని నారాయణ కాలేదు వాళ్ళే ఉంటారు. ఓకే, అండ్ సేమ్ ఓపెన్లీ అక్కడ మాత్రం అప్ప కట్టినది మొత్తం ఘోరం. అండ్ అందరి పిల్లలు అక్కడ వచ్చిపోయారు. ఓకే, రెడీయా? రికార్డింగ్ పెట్టి బస్సుకోవాలి. హలో, వింటున్నారా? ఇప్పుడు నా మాట వినండి జాగ్రత్తగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరునవ్వుతో ఉండండి. నేను నవ్వడం గురించి ప్రమాణం చేయలేదు, చిరునవ్వు గురించి ఇచ్చాను, స్మైల్ ఇచ్చాను. నవ్వు 4 విధాల చేయటం, చిరునవ్వు 40 విధాలుగా స్వీట్. చిరునవ్వు 40 విధాలుగా చూడండి. నవ్వడం మంచి కాదండి. నవ్వుతే సౌండ్తో వస్తుంది. మేడం ఫోన్ మాత్రమే బాధ్యత. బికాస్ వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడు డిస్టర్బ్ చేయదు. మోడీ సాబ్ ఇట్లా ఉంటారు. మన క్లాస్లో కూడా పిల్లలు ఇట్లా ఉంటారు. ఓకే, రెడీ? అప్పుడు శ్రీ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు వినండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ మన డ్రెస్సింగ్ బాగుండాలి. నేను జెంట్స్ చెప్తున్నా, ముగ్గురే ఉన్నారు కాబట్టి అది ఏ షర్టు 2 ముగ్గురు చేసుకుంటారు. ఏ షర్టు జీన్స్ పాయింట్ తీసుకొస్తా క్లాస్. జీన్స్ పాయింట్ ఇస్ నాట్ అలౌడ్ ఇన్ స్కూల్ ఫర్ టీచర్స్. జీన్స్ అది ఎప్పుడో 3 నెలల కింద ఉంటుంది. ఉతుకోవడం అలా కాదండి. షూస్ మస్ట్ ఫర్ జెంట్స్. అమ్మలు రమ్మి శర్మ గారని ఒక గ్రేట్ ఎటికెట్ గురు, టీచర్లు ఎలా ఉండాలో ఒక బుక్ రాశారమ్మా. ఆ బుక్ లో ఏం చెప్పాడు తెలుసా? డ్రెస్ గురించి ఏం చెప్పాడు తెలుసా? జెంట్స్ షుడ్ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్, హ్యాండ్సమ్ డ్రెస్, బికాస్ లైట్ కలర్ షర్ట్, డార్క్ కలర్ ట్రౌజర్ విత్ షూస్ ఈజ్ మస్ట్ అని చెప్పాడు. లేడీస్ కి ఏం చెప్పాడు తెలుసా? నో నీడ్ ఆఫ్ ఎ డ్రెస్ కోడ్ ఫర్ లేడీస్ అని రాశాడండి. నలభై కింద 40 years బ్యాక్ ఇప్పుడు కాదండి. ఇక్కడ నేను ఒక విషయం చెప్తానంటే దయచేసి ఇది నేను చెప్పకూడదు అని చెప్పేస్తాను, మీరు ఎవరు చెప్పకండి. ఓకే, నన్ను కూడా ఇక్కడ కోట్ చేయకండి. నేను యాన్యువల్ డేస్ ఒక 200 యాన్యువల్ డేస్కి వెళ్ళుంటానమ్మా రకరకాల స్కూల్స్కు. ఏదో చీఫ్ చదువుతామా, టాక్ అబౌట్ పేరెంటింగ్, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్, మ్యాజికల్ పేరెంటింగ్ మాట్లాడుతూ ఉంటాను. ఈ మధ్య ఒక స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ యాంకర్ చేస్తారు కదా టీచర్, ఇప్పుడు మేడం ఎట్లా చేస్తుందో అట్లా నిలబడుతుంది, మాట్లాడుతుంది. నా సీట్ వెనకాల బ్యాక్ సైడ్ సీటు, ఆమె మేడం మాట్లాడుతుంది. నా పక్కన ఇంకో గెస్ట్ వచ్చాడు, ఆయన సినిమాలు చూసాడు. ఇంకో దేకపోతాడు, నేను ఎక్కాను, ఆయన దిగిపోయాడు. అది క్యాబ్ దగ్గర నేను ఎక్కాను. ఏమైంది తెలుసా? అమ్మ నేను చెప్తున్నాను, అమ్మ మంచి టీచర్ కావచ్చు, మాట్లాడుతుందండి. ఆమె వేసుకున్న బ్లౌజ్ మొత్తము అన్ని వైర్లు తీగలు ఉన్నాయండి. అది ఏమన్నా ఏం టీచర్ పాడుగాను మాట వేసుకుంటా అంటే ఆమె చూడబడ్డాడు. ఆమె నేను చూసాను. నేను చెప్పింది మీరు ఎన్ని అర్థం చేసుకోండి. ఏదైనా ఉంటే పెళ్లిలో చూసుకోండి, ఫ్యాషన్ పట్ల చూసుకోండి, స్కూల్లో కాదు. కానీ వేరే రకమైన టీచర్ కాదండి. అలాంటి గౌరవం రావాలంటే మన డ్రెస్సింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చెప్తే నాకు తప్పుంటే క్షమించండి. మీరు స్కూల్లో మాత్రమే వేసుకోండి, నీకు ఎక్కడ వేసుకోండి సంబంధంలే. ఓకేనా? ఇంకా నెక్స్ట్, మనం మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి? అట్రాక్టివ్గా ఉండాలి. ఎప్పుడు క్లాస్ చెప్పినా కొత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ రోజు మీకు చెప్తున్నా 7వ లెసన్ 7వ లెసన్ మనకు తెలియదా? అలాగా వాళ్ళకి క్యూరియాసిటీ, అట్రాక్టివ్ క్యూరియాసిటీ అక్కడ క్రియేట్ చేయాలి. ఈ రోజు నేను చెప్పబోతున్న పాఠం ఏంటంటే సార్, ఈ పాఠం అంటే మీరు కరెక్ట్గా నేర్చుకుంటే ఫ్యూచర్లో సైంటిస్ట్ అవుతారు, ఫ్యూచర్లో ఇంజనీర్లు అవుతారు
ఐఏఎస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకో టాపిక్, ఈ కరెక్ట్ నేను చెప్పే లెసన్ కరెక్ట్ ఏంటంటే డాక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా చెప్పినట్టు కూడా వాడు కరెక్టే కదా, ఇది అదే ప్రతి ఒక్క లెసన్కి ఏదో కరెక్ట్ ఉంటుంది గ్యారెంటీ. అది కనెక్ట్ చేసి చెప్పండి, అంతేగాని ఆ లెసన్ మాత్రం నాన్ స్టాప్ చెప్పడం వల్ల ఏమైందంటే పుస్తకమే చెప్తా ఉంటాం కానీ వాళ్ళకి మస్తకంలోకి ఏం రాదు. కాబట్టి వాళ్ళకి అర్థమైతే చెప్పాలంటే అట్రాక్టివ్ చెప్పాలి. అట్రాక్షన్ చెప్పాలంటే ఏందో పీకి వెళ్దామండి. మళ్ళీ మళ్ళీ చెప్తాను, బాడీ లాంగ్వేజ్ ఏం చెప్పానండి? బాడీ లాంగ్వేజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ది టీచర్స్ దే డోంట్ హ్యావ్ దిస్. ఐ యామ్ టెల్లింగ్ యూ 95% టీచర్స్ దే డోంట్ యూజ్ బాడీ లాంగ్వేజ్. ఇక్కడ కూర్చుంటారు అంతే, నిలబడతారు, వాళ్ళ ట్యాంక్ మీద God gave you 2 hands, such a wonderful face. Why don't you use yourself? చక్కగా మాట్లాడచ్చు కదా, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. అది అవసరమా సార్? అది అవసరమా? అవసరమో కాదు ఆలోచించుకుందాం. దీన్ని ఏమంటారండి ఇంగ్లీష్లో? ఏమండి దీన్ని ఏమంటారండి? దీన్ని ఏమంటారండి? దీన్ని ఏమంటారండి? తెలుగు చెప్పండి. దీన్ని ఏమంటారండి? దీన్ని ఏమంటారండి? దీన్ని ఏమంటారండి? ఇంత బాగా ఇంగ్లీష్ వచ్చిందండి మీకు. ఇంత బాగా ఇంగ్లీష్ మీకు ఎవరు నేర్పించారంటే నేను ఇంగ్లీష్ టీచర్. ఇంగ్లీష్ టీచర్కి భలే వచ్చిందండి. ఓకే, ఇక అందరం కలిసి చిన్న గేమ్ ఆడుకున్నాం. రెడీయా? ఇలా కొట్టండి కూడా. ఇలా అనండి, ఇలా అనండి, ఇలా కొట్టండి, ఇలా కొట్టండి, ఇలా అనండి, ఇలా అనండి, ఇలా. ఏమైందండి ఇక్కడ ఎవరు లేదు కదా స్టూడెంట్స్. ఇలా అనండి, ఇలా అనండి, ఇలా అనండి, ఇలా పెట్టండి. ఇలా పెట్టేసి రైట్ చిన్ పట్టుకోండి గట్టిగా. రైట్ చిన్ గట్టిగా, గట్టిగా రైట్ చిన్, లెఫ్ట్ చిన్. చిన్నెక్కడ ఉంది? చిన్నెక్కడ ఉంది? చిన్నెక్కడ ఉంది? చిన్నెక్కడ ఉంది? చిన్నెక్కడ ఉంది? చిన్నెక్కడ ఉంది? ఒక 5-6 మాత్రము కరెక్ట్ పట్టుకున్నారు. 95% నేను ఇంతకుముందు చెప్పాను, దీన్ని చిన్నని చెప్పాను. స్పెల్లింగ్ ఒకటి అడిగాను మిమ్మల్ని. దేని స్పెల్లింగ్ అడిగలే అంటే మీకు చిన్న కడుగు తెలుసు, స్పెల్లింగ్ కూడా తెలుసు, చిన్న తెలుసు. నేను ఏం చెప్పాను? చిన్నని చెప్పాను. ఏం పట్టుకున్నాను? ఏం పట్టుకున్నారు? మనిషికి వాయిస్ కన్నా, వర్డ్ కన్నా బాడీ లాంగ్వేజ్ వర్క్స్ మోస్ట్. బాడీ లాంగ్వేజ్ కనెక్ట్ టు పీపుల్. బాడీ లాంగ్వేజ్ వాడాలి. ఎంతమంది చెప్పారు అవసరమైతే డ్రామా చేయాలి. అవసరమైతే చేయాలి, మొత్తం అవసరం లేకుండా చేయాలి. వాళ్ళకి అదే అర్థమవుతుంది. ఓకే, ఒక సీనియర్ మోస్ట్ టీచర్ వాళ్ళు చేయబట్టండి. సీనియర్ మోస్ట్ ఒక 20 years సర్వీస్. 20 years. అమ్మా, కెన్ యూ టెల్ మీ యువర్ ఫేవరెట్ టీచర్ నేమ్ వెన్ యు ఆర్ స్టూడెంట్? టెల్ మీ యువర్ ఫేవరెట్ టీచర్ వెన్ యు ఆర్ స్టూడెంట్. Rekha ma'am. Yeah. Can you visualize her face if you close the eyes? మీరు కళ్ళు మూసుకుంటాను, గుర్తొస్తుందా? ఓకే, ఈ ఏం సబ్జెక్ట్ చెప్పేది? ఇంగ్లీష్. 20 years బ్యాక్. అమ్మ మీరు కొద్దిగా సీనియర్ అనిపిస్తుంది ఏజ్లో, అంటే ఏజ్ అనకూడదు లేడీస్ కానీ అంటున్నా. మీ ఫేవరెట్ టీచర్ మీరు చెప్పమ్మా. మ్యాథ్స్ టీచర్ పేరు చెప్పండి. ఇందిరా టీచర్. ఎన్ని ఇయర్స్ బ్యాక్? 30 years బ్యాక్. ఐ డోంట్ హ్యావ్ టైం. నాకు కూడా టైం ప్రకారం తొందరగా కంప్లీట్ చేయాలి. 3 hours క్లాస్ 1 hour చెప్పాను నేను. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఫేవరెట్ టీచర్ ఉన్నారు కదా, మీ పేరు ఇట్లా ఎవరు చెప్తారు? టీచర్ నాకు తెలియదు. మీరు అనుకోండి. కొంతమంది తెలియదు, మరి వస్తారు, చెప్తారు, పోతారు అంతే. సో బాడీ లాంగ్వేజ్ వాడండి. బాడీ లాంగ్వేజ్ వాడినప్పుడు 2 హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఓవర్ ది నేవల్ ఉండాలి, అప్పర్ ది నేవల్ ఉండాలి. డోంట్ బిలో ది నేవల్ ఉండదు. ఉంటే ఒక 2 నిమిషాలు 1 నిమిషం పెట్టుకోండి, కానీ ఎప్పుడు అప్పర్ ఉండాలి. కొంతమంది అలా చెప్తారు. My dear, today I am going to teach you now the subject. That subject is, you know, a plus b whole square is equal to a square b is equal to. దుస్తుడు ఇప్పుడు టీచరమ్మా గోపుకుంటుంది, బుక్కలు చేయి పెట్టుకుంటే ఏమన్నా మీకు తెలియదమ్మా. తెలవకుండా ప్రేమిస్తే మొత్తం దొరుకుతాం మీరు. సో అందరూ చెప్పట్లేదు. ఫస్ట్ టేక్ కేర్. వాళ్ళు 40x2 80 కలుస్తుంటాయి. 60x2 120 కలుస్తుంటాయి. అందరూ ఎవడేం చేస్తున్నాడు మనకేం తెలుసు. కాబట్టి we need to be very careful in body language.
కొంతమంది ఈ క్లాస్లో వచ్చి ఈ టేబుల్ మీద కూర్చొని చెప్తుంటారండి క్లాస్. ఐ సా మెనీ క్లాసెస్ రాంగ్ అండి. ఇది కూర్చోలేదా కాదు కదా, ఇంకా ఇది మీద కూర్చొని కుర్చీలో కాలు పెట్టుకుంటాడు కొంతమంది. ఐ సా దట్ ఆల్సో. ఓకే, సో ఇది కుదరదండి. ఎలా ఉండాలంటే మనము గురుదేవులం కాబట్టి ఒక గురువుగా ఉండాలి. అందుకోసమే బాడీ లాంగ్వేజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి ఉన్న పర్సంటేజ్ మారుతా ఉందండి. ఒక్కొక్కరు పర్సంటేజ్ ఎలా ఉందంటే 8% మన యొక్క వాయిస్, 7 to 8% వాయిస్, 38% వాయిస్, 7 to 8% లాంగ్వేజ్, 55% బాడీ లాంగ్వేజ్ ఉండండి. మళ్ళీ చెప్తాను, 7 to 8% వర్డ్స్ అంటే లాంగ్వేజ్, 38% వాయిస్ మోడ్యులేషన్, 55% బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు 55% కాస్త 60 అయిపోయిందండి. నౌ 60% బాడీ లాంగ్వేజ్ అండి, బికాస్ పీపుల్ విల్ అండర్స్టాండ్ ది బాడీ లాంగ్వేజ్ మోర్ దెన్ ది లాంగ్వేజ్. 30% వాయిస్ అయిపోయింది, 10% ఓన్లీ వర్డ్స్ అయిపోయినాయండి. సో యూ నీడ్ టు ఎక్విప్ ది స్కిల్స్ కాల్ బాడీ లాంగ్వేజ్. ఇది నేర్చుకోవాలంటే ఏం చేయాలి? నవరసాలు నేర్చుకోండి. మొహంలో నవరసాలు పలికించగలగాలి. We train that only in the workshop. మీరు ఏం చేయక్కర్లే, మీ ఇంట్లో మిర్రర్ ఉంది కదా, మిర్రర్ ముందుకు వెళ్ళి రకరకాల ఫేసులు పెట్టండి. ఆ టైంలో డోర్స్ మాత్రం క్లోజ్ చేయండి దయచేసి. అనుకుంటారు కాబట్టి రకరకాల ఫేసులు పెట్టండి. అది కూడా మీకు ఇష్టం లేకుంటే ఈ మొబైల్ ఉందనుకోండి, మొబైల్ ముందు పెట్టుకొని దాంట్లో రకరకాల ఫేసులు పెట్టండి విత్ వాయిస్ మాడ్యులేషన్. అప్పుడు మీ వాయిస్ మీరే వినండి, ఎవరికి షేర్ చేయకండి దయచేసి. అండర్స్టాండ్ హౌ యూఆర్ కీపింగ్ యువర్ ఫేస్. సో ఇంతకుముందు ఇవన్నీ టెక్నాలజీ లేకుండా మనదే ఉంది కాబట్టి మనం డెవలప్ కావాలి. మన లాంగ్వేజ్, మన బాడీ లాంగ్వేజ్ డెవలప్ కావాలి. బి. మూడోది సి, కంటెంట్ ప్రిపరేషన్. కంటెంట్ అద్భుతంగా ఉండాలి. ఈ ఫస్ట్ రెండు చెప్పింది ఇంపార్టెంటే, కానీ దాంతో సబ్జెక్ట్ నేర్చుకోరు. సబ్జెక్ట్ నేర్చుకుంది కంటెంట్. ఎవరన్నా ఒక టీచర్ మీ సబ్జెక్ట్ అని చెప్పండి దయచేసి. వాట్ టు టీచ్ అదర్ దెన్ ఇంగ్లీష్, అదర్ దెన్ హిందీ, అదర్ దెన్ తెలుగు? అబాకస్ ఎగ్జామ్ కాదు కదా, మ్యాథమెటిక్స్. ఓకే, ఐ నో అబాకస్ ఇస్ వండర్ఫుల్ థింగ్. అది నేర్చుకోండి. సైన్స్ లో బాటనీ ఉంది, జువాలజీ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఫిజిక్స్ ఉంది. దాంట్లో ఏది ఒకటే పని. 10th లో 4 కదా ఒకటి. సైన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ టేకింగ్ యూఆర్ టాకింగ్ సబ్జెక్ట్ ఆన్ పీరియాడిక్ టేబుల్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ గా, ఆర్ కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్. దాని గురించి ఫస్ట్ ప్రిపేర్ కండి. మీరు ప్రిపేర్ ఎలా కావాలి తెలుసా? 4-5 రకాల ప్రిపేర్ కావచ్చు అండి. ఒకటో ప్రిపరేషన్ మీకు చెప్తుందండి, బ్రెయిన్ స్టార్మింగ్. నాతో పాటు చెప్పండి, బ్రెయిన్ స్టార్మింగ్. డోంట్ స్టార్ట్ ది లెసన్, ఆస్క్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ పీరియాడిక్ టేబుల్ అనుకోండి, నాకు అదే తెలుసు కాబట్టి చెప్తారా, చెప్పురా ఈ హాల్లో ఎన్ని రకాల మెటల్స్ ఉన్నాయి అడగాలి. వాడు 5 అంటాడు, అది అంటాడు. నీ ఎన్ని చూసి చెప్పాలి, రాస్తా ఉండాలి, బోర్డు మీద రాస్తా ఉండాలి. ఎవరు రాయాలి? స్టూడెంట్ రాయాలి, మనం రాయద్దు. స్టూడెంట్తో రాపిస్తూ ఉండాలి, మన భయం పోతుంది లైఫ్లో, రాపిస్తూ ఉండాలి. ఎన్ని అయిపోయినాయి? 20 or 50 రాస్తారు. ఇన్ని కాదురా, ఇన్ని ఉన్నాయి. అది నేర్చుకోవడానికి ఒక అద్భుతమైనది ఉంది. ఇది నేర్చుకున్న వాళ్ళకి మెటలర్జీ డిపార్ట్మెంట్ పెద్ద పెద్ద జాబ్స్ ఉంటాయి. 5 లక్షల రూపాయలు పర్ మంత్, ఎందుకు నాకు తెలియదు, 5 లక్షల రూపాయలు పర్ మంత్ శాలరీ ఉంటుంది. పెద్ద పెద్ద పోస్ట్ వస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో NMDC ఉంది, అందులో జాబ్స్ వస్తాయి, పెద్ద పెద్దగా ఉంటుంది. ఓ భూగోళంలో అని చెప్పేసి ఇప్పుడు చెప్పాలి, పెద్ద రాంగ్ అయిపోతుంది. చెప్పేసి ఇదంతా కావాలంటే ఈ లెసన్ మీ మైండ్లో పెట్టుకుంటారు చెప్పాలి. బంగారం తెలుసా? బంగారం అందరూ అంటారు, దీన్ని గోల్డ్ అంటారు. అరస్ ఏయు, హలో కొన్ని తెలిసిన తెలియదు. పాదరసం HG, వెండి అర్జెంటియం AG, ఏదో సారీ నేను బీకామ్ స్టూడెంట్. చిన్నప్పుడు చదువుకొని ఇంకా నాకు వచ్చింది. ఎందుకంటే మా మోహన్ రెడ్డి సార్, మా సైన్స్ సార్ చెప్పిన మైండ్లో ఉందండి. మా సైన్స్ సార్ మోహన్ రెడ్డి సార్ చెప్పేవాడండి. అదర్ దెన్ క్లాస్ ఎన్నో చెప్పాడు. ఐమ్ టాకింగ్ అబౌట్ జెడ్పీహెచ్ఎస్ అలియాబాద్ స్కూల్. క్లాస్ అయిపోయిన తర్వాత 10 నిమిషాలు అడిగేవాడు, ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత చెప్పండి నేను జనరల్ అడిగాడు. నేను అడిగాడు రోజు 3 క్వశ్చన్ రాసుకొచ్చాడు. సార్ గెలాక్సీకి ఎట్లా పండి సద్మా కైసే
ఆయిల్ ఇంజన్ ఎట్లా పని చేస్తారు సార్, ఆయిల్ వస్తారు కప్పపాటు ఎట్లా వస్తారు, అప్పుడు ఆయిల్ ఇంజన్ పడేది. అది అలాంటి అనుకుంటుంది. ఇప్పటికే మన జనరల్ నాలెడ్జ్లో నేను మనం ముందుకెళ్తున్నట్టే ఆ సార్ చెప్పిన భిక్ష, సార్ ఇచ్చిన నాకు దానం అదే మర్చిపోలేదు. 3 సార్ సార్ ఎక్కడ మర్చిపోలేదు. సరళా టీచర్ తెలుగు టీచర్ పేరు మర్చిపోలేను. नारायण स्वामी साहब మా టీచర్ 3 నవలు పెట్టుకొచ్చాడు. హిందీ అద్భుతంగా, మా హిందీ में इतना अच्छा बात कर सकते कि वो सिखाया मेरे को. ఇంగ్లీష్ లో ఈరోజు 52 దేశాల్లో క్లాసులు చెప్పొచ్చిన ఓన్లీ బికాస్ ఆఫ్ వెంకటేశ్వర సార్. హౌ ఇస్ పాసిబుల్? మరి నేను ఎంతమంది పేరు చెప్తాను, మీ పేరు ఎంతమంది చెప్తారు? కాంటెంట్ ప్రిపరేషన్. ఫస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ అండి. ఆస్క్ మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్ అడగండి. వాళ్ళది మన వైపు అట్రాక్ట్ చేసి స్టార్ట్ చేస్తారు. రెండో మెథడ్ చాలా టైం పడుతుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఒక మోడల్ కండక్ట్ చేయడానికి. ఫ్లిప్ చార్ట్ ఐ థింక్ యు ఆర్ డూయింగ్. మీరు ఇప్పుడు అమ్మ అది టేబుల్ ఇంకేదో బాటనీ జువాలజీ ఉందనుకోండి, ఇది ఎలాగో చెప్తారు కదా, క్లాసులు చెప్తారు కదా. ఈ చెప్పేదేదో చార్ట్స్ ప్రిపేర్ ఎలా ఉంటుంది, ఒక 4 చార్ట్స్ 5 చార్ట్స్ మళ్ళీ ప్రామిస్ ఇలా చార్ట్ చేయాలి. దిస్ కాల్ ఫ్లిప్పింగ్ 1 by 1. ఇలా మొత్తం రాయండి. ఇక్కడ బ్యూటిఫుల్ డిజైన్ చేయండి. ఎలాగో వచ్చి బోర్డు మీద రాయాలి. మీరు ఆ బోర్డు మీద రాయడానికి ఏం చేస్తారు, రాగానే అవుతారు. వారు మాట్లాడుకుంటే ఉంటాడు. ఈ బ్యాక్ అంత బ్యాకే. అరే యూ మస్ట్ రైట్ అండ్ టెల్లింగ్ యు. రైటింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కాకుండా దానికి యువర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం. రాయడం కూడా ఇంపార్టెంటే. చాలా సింపుల్గా ఉంది రాయండి, క్రిటికల్గా ఉంది. మంచి పిక్చర్ తీసుకురండి. మీరు వెళ్ళినప్పుడే క్లాస్లోకి ఇలా పేపర్ తీసుకురానుకోండి, మేమేమో తెచ్చిండ్రు, ఏమో తెచ్చిండ్రు. నువ్వు ఎప్పుడు కంటే ఎక్కువ పేపర్ తినవు. అది ఓపెన్ చేసినారనుకోండి, విల్ నెవర్ ఫర్గెట్. ఎందుకంటే 1 picture is 1000 more than the words కంటే, మాటల కంటే ఒక పిక్చర్ 1000 పాల్గొంటుందండి. అది రాయండి, చూపించండి, బొమ్మ చూపించండి. ఎంత కష్టమే కాదు కదా. ఇది ఒకసారి తయారు చేసినటువంటి నెక్స్ట్ కూడా అదే చెప్పాలి, నెక్స్ట్ అదే చెప్పాలి, చెప్పిందే చెప్పాలి. వీడియో స్టూడెంట్ మారుతూ ఉంటారు. నెక్స్ట్ టైం అలా చార్ట్ తీసుకొని పోవాలి క్లాస్. అంటే ఫ్లిప్ చార్ట్ యూ కెన్ యూజ్ దాట్. నంబర్ 3, యూ మస్ట్ మేక్ ఏ లెసన్ విత్ ఏ డ్రామా. అంత టైం ఎక్కాడు సార్, టైం ఎందుకు లేదు. మీకున్న 50 నిమిషాలు అద్భుతంగా వాడుకోవచ్చు. 5 నిమిషాలు అటెండెన్స్ తీసేయండి. ఫస్ట్ అటెండెన్స్ స్పీక్ చేయండి. ఎవరు రాలేదు ఈరోజు, ముగ్గురు రాలేదు, పాస్ పడింది. దట్స్ ఇంతే కదా. 50 మంది పేర్లు పిలిచి 50 మంది అయితే టైం అంతా అయిపోయింది అక్కడ. నో. సో ఈ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేసేసి బ్యూటిఫుల్ అట్రాక్షన్ తోని వాళ్ళు చెప్తేప్పుడు ఒక క్లాసు 4 భాగాలు విభజించండి. ఇది ఫస్ట్ A, B, C, D 4 గ్రూపులు. రేపు నేను ఒక లెసన్ చెప్పబోతున్నాను. ఇది 31 పేజీల లెసన్ ఉంటుంది. సోషల్ స్టడీస్ లో ఉంటుంది. ఈ లెసన్ మొత్తము ఫస్ట్ 25 లైన్లు మీరు చదువుకోవాలి, 50 లైన్లు మీరు చదువుకోవాలి. 4కి 4 వచ్చేసి మీరు మాకు ఇది ఏం చదివారో రేపు డ్రామా చూపించమని చెప్పండి. వాడు జబర్దస్త్ కాదు, ఎక్స్ట్రా జబర్దస్త్ కాదు, సూపర్ జబర్దస్త్ ఆడిపి చూపిస్తాడు రేపు మార్నింగ్. ఆ లెసన్ ఎవరిదండి, దట్ బిలాంగ్స్ టు దెం. చదువుకున్నారు వాళ్ళది. ఏమంటే వాళ్ళకి గుర్తుంచుకునే విధంగా చెప్పాలి కానీ బహాట్తో చెప్పకూడదు. బహాట్తో చెప్పేది ఎక్కువైపోయినాయి స్కూల్స్, కాలేజీలు. మెయిన్గా జూనియర్ కాలేజీలు, దాంట్లో 2 కాలేజీలు మెయిన్గా. ఓపెన్ చేయండి, అంటే రిజల్ట్ రాగా 1 1 1 3 3 3 సంపూర్ణ పట్టుకోవాలి. బై హార్ట్ కాదండి, అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఈ గేమ్ తో చెప్తే వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళు అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ ఆడియో విజువల్స్. నేను రాగానే మీరు చక్కగా వీడియో చూస్తున్నారు, నవ్వుతా ఉన్నారు. అందులో నేను ఎవరు చూడ పట్టించుకోలేదు. ఆడియో విజువల్ ఎఫెక్ట్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి. ఒకప్పుడు అవసరం లేకుండా చాలా పవర్ఫుల్. కాబట్టి మీరు మీ లెసన్ సంబంధించిన ఆల్రెడీ మీ లెసన్ సంబంధించిన hundreds of videos are there. రెడీగా ఉన్నాయండి. యానిమేటెడ్ వీడియోస్ ఆర్ దేర్. మీరు ఏ లెసన్ తీసుకోండి, మీరు కొత్తగా చెప్తే కదా 1 ఆల్రెడీ ఉన్నాయా. డౌన్లోడ్ కొద్దిగా వర్కౌట్ చేయండి, డౌన్లోడ్ చేయండి, చూపించండి. మీ క్లాస్లో 90% మీ ప్రైవేట్ స్కూల్స్ కాబట్టి అన్నింటి ప్రాజెక్ట్స్ అండ్ సిస్టమ్స్ ఉన్నాయి. చూపించండి చక్కగా. నువ్వు ప్రొజెక్ట్స్ చూపిస్తుంటే అయితే లెసన్ చేసిందిగా అంటే వాళ్ళకి అర్థమైందని చెప్పడం ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం చెప్పానండి, లెక్చరింగ్ అవుతాడు. మామూలుగా మాట్లాడుతూ చెప్పడం, లేదా బ్రెయిన్ స్టార్మింగ్ తో చెప్పడం, బ్రెయిన్ స్టార్మింగ్ క్వశ్చన్ తో చెప్పడం, లేదా చార్ట్ పేపర్ తో చెప్పడం, లేదా డ్రామటైజ్ చేయడం, లేదా
మై డియర్ ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకు రేపటి హోంవర్క్ చెప్పడం కూడా ఉంటుంది. హోంవర్క్ లాగా ఇచ్చేసి రేపు ప్రిపేర్ చేసుకోరండి నేను చెప్తాను. అయితే దీంట్లో ఏం చేయాలండి, ప్రతిరోజు 5 స్టేజ్ మీద మాట్లాడించండి. నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఒక్కటి మాత్రం ఫాలో చేయండి. ఏం చేసినా కూడా రోజు 5 ఈరోజు నేను క్లాస్ చెప్పాను కదా, ఏం చెప్పినావు, ఎంతమంది ఉన్నారు, నువ్వు 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 ఏమి విన్నావో రేపు ఇక్కడ నిలబడి ఒక్కొక్క విషయం చెప్పాలి, ఒక్కొక్క విషయం చెప్పాలి. నేను చెప్తాను కదండి, రోజు 5 మాట్లాడిస్తే నెలకు మీరు కనీసంగా 150 మంది 150 సార్లు మాట్లాడిస్తారంటే ఒక్కొక్క చెప్పాలి. నేను అనుకుంది అవగాహన, ఇది 2వ వర్షం చెప్తాను. ఇప్పుడు జాగ్రత్తగా రండి. నా టైం నేను వాడకుంటే చెప్పండి, నా టైం నేను వాడకుంటే, నా మైండ్ నేను వాడకుంటే, నా మాట నేను వాడకుంటే, నా ఫోన్ నేను వాడకుంటే, నన్ను నేను వాడకుంటే నన్ను ఇంకోటి వాడుకుంటాను. నేను యూజ్ చేసేది సింపుల్ రిజనబుల్ లాంగ్వేజ్ అండి. వెరీ పవర్ఫుల్ మీనింగ్ ఇన్ హియర్. ఇఫ్ యు డోంట్ యూజ్ యువర్ సెల్ఫ్, సమ్వన్ విల్ యూజ్ యూ. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. మీ లర్నింగ్ ఇక్కడితో ఆపకండి దయచేసి. నేను టీచర్ అయితే చెప్పాలా, మీ ఇక్కడ బుక్ రాయించండి. Such a very powerful. Anything you ask, it will give you. But only one in the sample busy. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, అమ్మా ఆగండి ఆగండి, ఆమె దగ్గర ఉంది, అందరూ చూస్తున్నారు. నా మాట నేనమ్మా, నేను చెప్పింది రైట్ రాంగ్ చెప్పండి. రెడీయా? గట్టిగా. సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, రైట్ ఆర్ రాంగ్? గట్టిగా చెప్పండి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, సూర్యుడు పడమట అస్తమిస్తాడు, ఆకాశం నీలం రంగులో కనిపిస్తుంది. సూపర్ అండి. 3 రాంగండి, 3 రాంగండి. సూర్యుడు ఇంతవరకు ఉదయించి వెళ్దామా, ఎక్కడో అక్కడే ఉంది కదా. హలో, సన్ నెవర్ రైజెస్, సన్ నెవర్ సెట్స్. నువ్వు నీ చుట్టూ తిరిగి సూర్యుడు తిరుగుతాడు. సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఈ విషయం మన మీ ఇంటికి ఫోన్ చేసేది పొద్దున్న నుంచి ఏడిపోయినది. భార్య అంటే మనకి ఏం తెలుసు, మనకు అదేం తెలుసండి. మనము సైన్స్ నేర్పిస్తూ ఉంటాము, అసలు ఏదో నేర్పిస్తుంటాము. సన్ నెవర్ రైజెస్, సన్ ఇస్ ఎ కాన్స్టెంట్. మంటుతున్న అగ్నిగోళము సౌర మండలం తిరుగుతూ ఉంటుంది, కానీ సూర్యుడు రోజు పొద్దుగా బ్రేక్ఫాస్ట్ చేసి దగ్గర కూర్చుంటుంది. కాస్త డిఫరెంట్ గా ఆలోచించే వాళ్ళ టీచర్స్, అందరికంటే డిఫరెంట్ గా ఆలోచించే వాళ్ళ టీచర్స్. ఇదే స్టూడెంట్ నీకు ఎంత సన్ రైజ్ ఈస్ట్ అంటారా? ఓకే మేడం. ఫస్ట్ ఏం చెప్పానండి, మనకి ఏం తెలుసు మనకు అది తెలుసు. లిసన్ టు కేర్ఫుల్లీ. సెకండ్ వన్, మనకి ఏం తెలియదు మనకు తెలుసు. దట్ ఈస్ కాల్డ్ లెర్నింగ్. చెప్పండి, చెప్పమ్మా సార్, చెప్పండి సార్, ఏ సబ్జెక్ట్ నేర్పిస్తామన్నా? కెమిస్ట్రీ అని ఎక్స్ట్రాడనరీ చెప్పింది. అమ్మ నాకు పాఠం చెప్పాను, ఏడ్చుకుంటూ పాఠం అడిగి సార్ నేను ఏదో చెప్పింది, చాలా బాగా చెప్పామా, యూ టాట్ వెరీ వెల్, చాలా బాగుంది. మరి ఇప్పుడు ఇంత సబ్జెక్ట్ ఉంది కదా, వై డు టీచ్ టు యువర్ స్టూడెంట్స్? సార్ స్టూడెంట్స్ ఎవరు లేదు సార్ అన్నది. ఎవరు లేరా? నీ స్కూల్లో ఏదైతే వదిలిపెట్టామో 10 మంది స్టూడెంట్స్ మీకు పంచాడు సార్, 10 మంది సార్, 20 మంది పంచాడు సార్ అన్నది. 20 మంది ఫోన్ చేయి, కాల్ 20 పీపుల్, ఫోన్ చేసి మాట్లాడమని చెప్పాను. మాట్లాడి వాళ్ళకు ఫ్రీగా రోజు క్లాస్ చెప్పని చెప్పాను. ఫ్రీగా సార్, ఫ్రీ చెప్పండి, ఫ్రీ అయిపోయింది. ఒక్కొక్క లెసన్ చెప్పింది. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత, అమ్మా ప్లీజ్ మాట్లాడకండి, ప్లీజ్ సారీ మీరు ఏం మాట్లాడారు, ఓకే నీకోనా కాదు, ఓకే ఓకే. ఆమె ఏమని చెప్పిందండి, సార్ నేను చెప్పింది చెప్పండి సార్, ఇట్లా జూమ్లో చెప్పాను, జూమ్ ఇట్లా 40 minutes ఫ్రీ టీచ్. ఒక 1 వీక్ క్లాస్ చెప్పిందండి. 1 వీక్ క్లాస్ చెప్పినాక సార్ 1 వీక్ అయిపోయింది. ఒకరోజు ఈ రోజు జూమ్లో నన్ను కలుపు, నేను కూడా వాళ్ళతో మాట్లాడుతూ పిల్లలతో, వాట్ డి లర్న్ సార్? సూపర్ సార్, మేము ఇంట్లో ఉన్న మంచి నేర్చుకున్నాం సార్. వుడ్ లైక్ యూ లెర్న్ సెకండ్ లెసన్ ఆల్సో? ఎస్ సార్. 49 rupees ఈచ్. వాళ్ళ పేరెంట్స్ మాట్లాడు, 49 నో ప్రాబ్లం సార్, 99, 49 పోయింది, 99 అయిపోయింది, 299 అయిపోయింది. నౌ షీ చార్జింగ్ 6,999. 7,000 స్టూడెంట్స్ ఉన్నారు. 7,000 students are there is co-main teacher check-up in the app.
చేసిన బెంగళూరు తెలుగు అమ్మాయి. ఎట్లా చేసిందండి? ఓన్లీ బికాస్ షీ లెర్న్. నాకు గిరే వస్తుంది. ఏం తెలుసండి, మీరు మీ యజమానాన్ని ప్రేమించండి, దాన్ని ప్రేమించండి, నాకు సంబంధం లేదు ఎంత బాగా ప్రేమిస్తారు. మీ జాబ్ను ప్రేమిస్తే వాడు మీరు ప్రేమిస్తారు. ప్రేమంటే అది కాదండి చెప్పేది. మీ జాబ్ను మీరు కొత్తగా నేర్చుకుంటే మీరు వెళ్ళిపోకుండా వెళ్ళిపోరు, వాడు వెళ్ళిపోకుండా మీరు వెళ్ళిపోరు, వెళ్ళిపోకుండా మీరు వెళ్ళిపోతాను బదిలాడతాడు. మీరు కావాలంటే ఒక టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు మన స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, సో ఐ డోంట్ వాంట్ వర్క్ రిజైన్ అంటే థ్యాంక్ యూ అనుకోండి. ఊరికే టైం పాస్ అనుకోండి. అమ్మ నీకు ఏం కావాలని ఇస్తా అంటే నువ్వు కరెక్ట్ ఇచ్చేదండి. అర్థం కాదు చాలా మందికి. టెస్ట్ చేసుకోండి మీకు కావాలంటే. సార్ నాకు గుర్తు సార్ వెళ్ళిపోతాను, ఉత్తమ నీకు ఏం కావాలి 200 వేస్తా 500 వేస్తా వెళ్ళిపోతాడు అనుకో. తమ ఏం చేయాలంటే లెర్న్ న్యూ థింగ్స్. కాంటెంట్ ప్రిపరేషన్ కరెక్ట్ గా ఉంటే ఎక్కడ మీద గెలుస్తామో, యాప్ పెట్టుకొని గెలుస్తామో, ట్యూషన్ చెప్పుకొని పోతామో, ఇంతకంటే ఎక్కువ వస్తుంది. నిన్ను వాడుకొని ఇంకోటి వాడుకుంటాడు గుర్తుంచుకోండి. మనం ఆన్లైన్ చాలా వచ్చేయండి. ఆన్లైన్ గోల్డ్ సంపాదించుకోవచ్చు, గోల్డ్ సంపాదించుకోవచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్స్ ఎంతమంది, ఇంగ్లీష్ టీచర్స్ అమ్మా ఏం సంపాదిస్తారో తెలియదు, నెలకు 2 లక్షలు సంపాదించుకోవచ్చమ్మా స్పోకెన్ ఇంగ్లీష్. నేను చెప్తున్నాను ఓపెన్, అంత డిమాండ్ ఉంది బయట. శ్రీనివాసరావు చెప్తారు అంత డిమాండ్ ఉంది. జాబ్ పుస్తకాలు లెర్నింగ్ కంటెంట్ లో లెర్నింగ్ ఉండాలి, లెర్నింగ్ ఉండాలి. అప్డేట్ లేకుంటే డోంట్ అప్డేట్. You need to change with the change. If you don't change with the change, you change with change with change. Better change or change with change. మార్పుతో పాటు మనం మారాలి. మార్పు కంటే ముందు మారాలి. మార్పు తర్వాత మారితే నీకు మనగడ ఉండదు. మార్పు కంటే ముందు మారితేనే మనగడ ఉంటుంది. గుర్తుంచుకోండి. మొన్న లాస్ట్ 1 వీక్ బ్యాక్ నా స్టూడెంట్, నేను ఎవ్రీ వీక్ ఒక క్లాస్ ఉంటుందండి. ఇఫ్ యూ వాంట్ యు కెన్ కనెక్ట్ విత్ మీ. మొబైల్ యాప్ ఎలా డెవలప్ చేసుకోవాలో నేర్పించానండి. ఐ టాట్ హౌ టు డెవలప్ యువర్ మొబైల్ యాప్. ఇంట్లో కూర్చో కదా, ఏం చేసి ఇంట్లో కూర్చో నేర్చుకోవచ్చు. లాస్ట్ నిన్న మొన్న ఫ్రైడే సాటర్డే నా లైవ్ తెలుసా, హౌ టు యూజ్ ఏఐ 3 days క్లాస్. వేరియస్ టూల్స్ నేర్పించాం. రోజు 1000 మంది అంటే త్రూ జూమ్. వి థాట్ వి ఆర్ రెడీ టు షేర్. పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? నేర్చుకోండి. నాకెందుకు సార్ ఎక్కడ అక్కడే ఉంటాం. నెక్స్ట్ ది డైరెక్షన్. ఇంత డైరెక్షన్ తెలుసా, పవర్ఫుల్ డైరెక్షన్ ఉండాలండి. మీకు డైరెక్షన్ ఉండాలి, మీ ఇంట్లో వాళ్ళకి డైరెక్షన్ ఉండాలి, మీకు మీ హెల్త్ డైరెక్షన్ ఉండాలి, మీ ఫ్యామిలీ డైరెక్షన్ ఉండాలి, మీ ఫైనాన్షియల్ డైరెక్షన్ ఉండాలి, మీ సేవింగ్స్ కూడా డైరెక్షన్ ఉండాలి. ఫస్ట్ హెల్త్. దయచేసి నాతో రిపీట్ చేయండి. హెల్త్, వెల్త్, ఫ్యామిలీ, సర్వీస్. ఈ 4 చాలా ఇంపార్టెంట్ అండి డైరెక్షన్ లో. ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఏం చేస్తున్నారు హెల్త్ గురించి? ఒక 12 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తున్నాను. అదే పని మామూలు తక్కువ కాబట్టి ఏదైనా చేయండి. మిమ్మల్ని చూసిన పిల్లలు నేర్చుకుంటారు. రెండోదండి, మీకు వచ్చిన మనీ ఏం చేస్తున్నారో జాగ్రత్తగా చూడండి. మన కరోనాలో మనీ వాల్యూ తెలిసింది మనకు. ఫ్యూచర్లో ఎక్కడేం చేయాలి, ఎక్కడ సేవింగ్ చేయాలో పెట్టండి. మీరు పిఎఫ్ లో పెట్టుకుంటారా, ఇన్సూరెన్స్ లో పెట్టుకుంటారా, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారా? ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఏ టీచర్. పక్కా సేవింగ్స్ ఉండాలి, ఫ్యూచర్ సేవింగ్స్ ఉండాలి. జాగ్రత్త చేయండి. మొత్తం ముందు చేయాలి. ఆ సేవింగ్స్కి వెళ్ళి మూడోది ఫ్యామిలీ కూడా పెట్టారు కొద్దిగా. నాకు తెలిసి మీరు మంచోళ్ళు, కానీ ఈ లేడీస్ శాలరీ ఇంటికి రానండి. ఆయన కష్టపడేది మాత్రం ఇంట్లో ఖర్చు పెట్టాలి, నేను మాత్రం ఆమె బ్యాంకులో ఉండాలి. మీరు కాదన్నమాట, మీరు మంచోళ్ళని చెప్పాను కదా. నేను చెప్పేది మన వయసులో మీరు కాదు. ఇంకా దీంట్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళు మా నాన్నే పంపిస్తాను. ఇది కాదండి. మీ ఫ్యామిలీ గురించి ఏం చేస్తున్నారు? ఎవ్రీ ఇయర్ మీరు కనీసం ఒక టూర్కి వెళ్తున్నారా? 52 దేశాలకు వచ్చాము, 52 కంట్రీస్. దాంట్లో 43 కంట్రీస్ నాకు వైఫ్ రిలేషన్షిప్. నా వైఫ్ ఇంకా అమెరికాలో ఉంది. లాస్ట్ 1 month back I was in Cancun. What is what CAN Mexico, such a beautiful resort. I went to పని చేస్తప్పుడు గర్డ్ లాగా పని చేస్తారు, ఎంజాయ్ లాగా రాజులాగా ఎంజాయ్ చేయాలి. మళ్ళీ రెండుగానే
అది అర్థం చేసుకోండి. ఎంజాయ్ ఫ్యామిలీతోని, పిల్లలతోని టూర్కి వెళ్ళండి. ఇట్లే ఒకసారి చెప్పినండి, చెప్పగానే 3 రోజులు ఫోన్ చేశారు మేడం, సార్ మీరు ఇప్పుడు టూర్కి వెళ్తాం సార్, కంగ్రాచులేషన్ సార్. ఏ టూర్కి వెళ్తారు అంటే బద్రీనాథ్, కేదార్నాథ్. టూర్ ఎట్లయితే ఆయన ఏదో వెళ్తున్నా సార్, సరే వెళ్ళి బాగుంటారు సార్. అలా పోయిన బాగుంటుందో అని నన్ను అడుగుతున్నాను. భోజనం కోసం అది కాదు, ఏం చేశాను సార్, భోజనం బాగుండని చెప్పి సార్ పోతప్పుడు బియ్యము పోయి కట్టుకుంటున్నాను కూడా. అంటే ఈ భార్యకు ఆగిపోయినా తప్పదు. అది ఎంజాయ్ యువర్ లైఫ్, డోంట్ ఎంజాయ్. అలా ఉంటుందండి. అది సంపాదించింది నువ్వు ఎంజాయ్ చేయకుంటే నీ డబ్బు మొత్తం దొంగల పాలు. దొంగలో తెలుసా, కొడుకుల అది అలాగే నాకు తెలియదు. కానీ ఎంజాయ్ కొద్దిగా ఎంజాయ్ మీరు ప్రయాణం లేచిపోండి. ఇయర్లో ఒకసారి లేచిపోవడం అంటే నువ్వు తెలంగాణ భాషలో హ్యాపీగా వెళ్ళండి, టూర్కి వెళ్ళండి. నో సమ్మర్ వాళ్ళు వేసుకోవాలి. ఏం చేస్తారండి, వై యూ డూ లైక్ దిస్? సో ఫ్యామిలీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఫ్యామిలీలో చాలా ఇంపార్టెంట్ అండి. అంటే పనికి రాని దానికి తప్పులు పట్టడంలో నంబర్ 1 కొంతమంది. ఆయన లేట్ వచ్చినట్టు ఎప్పుడో టైంకి వస్తాం మాటలు, ఆయన జల్ది వచ్చినట్టు అప్పుడే వచ్చిన మాటలు. ఏం చేయాలి, అది ఏం చేయాలి అర్థం కాదు. రావాలా వద్దా? ఇక్కడ ఎవరు లేరమ్మా, అందరూ నాతో పాటు చెప్పండి, వినండి దయచేసి. ఇఫ్ యూ గివ్ ఏ మీనింగ్ టు ది మీనింగ్లెస్, యువర్ లైఫ్ ఇస్ మీనింగ్లెస్. డోంట్ గివ్ ఏ మీనింగ్ టు ది మీనింగ్లెస్. తప్పులు పట్టుకోవడం మానండి. ఇంట్లో హ్యాపీగా బయట డైరెక్షన్ చెప్తున్నాండి. ఇంట్లో హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇంటికి రాగానే పిల్లలు అమ్మా రావాలి కదా. దానికోసం ఏం చేయాలండి? ఈ మధ్యన ఒక విషయం జరిగింది చెప్తాను. అది మళ్ళీ కార్తీక దీపం మళ్ళీ వస్తున్నాను. మళ్ళీ వస్తున్నాను కదా. ఎంత అదృష్టం. కానీ చాలా మంది నవ్విరంటే వాళ్ళు చూసినట్టే కదా. ఓకే, ఇప్పుడు ఆమె ఏం చేసింది, ఇట్లా సాయంత్రం కార్తీక దీపం మిస్ అయితే పొద్దున కార్తీక దీపం వస్తుంది. వంట చేస్తుంది, ఇట్లా వంట చేస్తూ చూస్తుంది. 2 సార్లు ఉపయోగించింది. ఫస్ట్ ఎవరు తింటారు, ఆయన తింటాడు. హీరో నోట్లో పెట్టుకుంటాడు, ఫుల్ అంటాడు. అది ఊరుకుంటాడా? నీకు వంట రాదు, పాట రాదు, ఉంటుంటే జాబ్కి వెళ్తాం, జాబ్ ఏం చేసుకోవడం నాకు అర్థం కాదు, గుర్తురాదు. అసలు నేను పెళ్లి చేసుకోవడం తప్పే అనుకుంటే చాలా కాదు సంబంధం కట్టుకున్నా, సంబంధం వచ్చింది. అదే ఉంటుంది సార్. నాకు మంచిగా మాలాపుడు సాఫ్ట్వేర్ సంబంధం ఉంటుంది, ఈ సంబంధం ఇద్దరు బోబో 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 బో అని మాట్లాడుకుంటే అప్పుడు వాళ్ళ కొడుకు చూస్తాడు, అమ్మకే ఇస్తుందా, అమ్మకే ఇస్తుందా, నాయన చేస్తుందా. ఇప్పుడు నాకు చెప్పండి, కూడా కొంతమంది మగవాళ్ళు కాబట్టి ఎప్పుడన్నా ఆయన గెలిచిందా అయ్యా 37 ఏళ్ళ అనుభవం. మళ్ళీ ఎదురుదానికి దొరలేందుకు అందుకని చెప్తున్నాను. ఇప్పుడు ఉప్పు ఎక్కువేసింది కదా, బలించి మళ్ళీ చెప్తున్నా అండి, ఎప్పుడైతే మనం ఆ క్షణాన్ని ఇంట్లో కనుక హ్యాపీగా ఉంటే బయట హ్యాపీగా ఉంటాం. ఇంట్లో తీసుకెళ్ళి బయట తీసుకెళ్తా ఉంటామో, ఇంట్లో తీసుకెళ్ళి బయట అడుగుతూ ఉంటామో, ఇంట్లో హ్యాపీ లేకపోతే పిల్లలు తింటూ ఉంటాం క్లాస్లో. ఆ మామీ తెచ్చిపోతుందండి. దట్ ఈస్ నాట్ కరెక్ట్. బికాస్ యువర్ టీచింగ్ ఫ్యూచర్ ఇండియా, టుమారో ఇండియా. మీరు నమ్మినా నమ్మకుండా, ఇష్టం లేకుండా రేపు మన పిల్లలు, ఈ రోజు మన పిల్లలు ఇండియా నంబర్ 1 చేయబోతుంది. 2040 వరల్డ్ నంబర్ 1 కంట్రీ కాబోతుంది. ఎస్, ఇట్ విల్ బికమ్. వాళ్ళు ఫిఫ్త్ వచ్చింది, వరల్డ్ వస్తుంది, వాళ్ళు ఫస్ట్ కాబోతుంది. ఎవరు ఆపరేట్ అది చేయబోతుంది. నేను కాదు, మన పిల్లలు. ఎస్, యూ హావ్ టు గివ్ సమ్ బ్యూటిఫుల్ కోచింగ్. అనవసరమైన గొడవలతో అంటున్న విషయాలతో ఇక పిల్లలు చూస్తుంటాం క్లాసులో. నువ్వు ఇంతేనా, నువ్వు మానవా, ఇప్పుడంతేనా వాళ్ళు చూస్తున్నాడు. నేను మా పైసలు కడుతున్నా స్కూల్కు. నేనేమంటానంటే, మన క్లాస్లో కొంతమంది ఉంటారంటే వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళను మీరు బరువుగా భావించకండి. వాళ్ళు ఫ్యూచర్ మీద పొలిటీషియన్స్ అమ్మా. అదేదో నేను మీరు వచ్చేసి నోటికి ఏం తెలియదు.
మీ చేతిలో ఏదో పెన్ ఉందా? పెన్ ఉందా? ప్లీజ్ షో మీ పెన్. ఇలా పైకి ఇవ్వండి దగ్గర పెన్. పైకి ఇవ్వండి. షో మీ పెన్. ఎనీ పెన్ ఆర్ ఎనీ సంథింగ్ మొబైల్ కవర్ అది పెద్ద బ్యాగ్ ఉందమ్మా. పెద్ద బ్యాగ్ వెళ్తుంది. షో యూర్ మొబైల్. లైట్గా ఉండాలి ఐటమ్. నాట్ మోర్ దెన్ 10 to 15 grams. Show me like this. Yeah, all of you hold like this. Hold like this for half an hour. Is it possible? No, don't break down. Don't break down. Is it possible for half an hour? 20 minutes? 10 minutes? Yes? Hold for 10 minutes. Start making it. What that is the man. Is it possible 10 minutes? How do you feel after 10 minutes? నేను తెలియకు ఇక్కడ నొప్పి వస్తారా? చెప్పండి. మీరు పట్టుకుంది బరువు ఉందా? బరువు లేని దాన్ని పట్టుకుంటే నొప్పి అవుతుంటుంది. పనికి లేని దాన్ని మనసులో పెట్టుకుంటే మీకే బరువు అవుతుంది. Do your job. ఆ స్టాఫ్ రూమ్ లో కూర్చున్నప్పుడు కొంతమంది వీడియో చూపించాను. మనం కాదు, మనం వేరే కాదమ్మా. మనం పోవాలి ఇంటికి, మనం పోవాలి, మనం బయటకు వెళ్ళిపోవాలి. నా మాట వాళ్ళతో పెట్టుకుని బాగుపడలేదు. ఓకే, మనం ఏం చేస్తుంటామండి, ఇంటి వాళ్ళ తప్పులు పట్టుకుంటా ఉంటామండి. ఇక్కడ తప్పులు పట్టుకుంటాడు ఏం చేయాలి టక్కగా చెప్తాను. ది ఈగో ఉందండి, ఇక్కడ మర్చిపోకండి. ఓకే, ఒక గేమ్ ఆడుకుందామా? రెడీగా? నేను చెప్పింది రైట్ అయితే రైట్ అనండి, రాంగ్ అయితే రాంగ్ అనండి. ఓకే, మీరు మంచి వాళ్ళు, చెప్పట్లే, చాలా మంచి వాళ్ళు, మనసున్న వాళ్ళు, అద్భుతమైన టీచర్లు, సూపర్ టీచర్లు. మీరు పిల్లలు తిట్టారు, మీ ఆయన ఏమన్నారు, మీ ఆయన ఏమన్నారు, సౌండ్ రావట్లే, ఇంకా తెలిసిపోయింది ఇప్పుడే. ఓకే అమ్మా, మీరు ఫస్ట్ గేమ్ లో గెలిచారు. రెండో గేమ్, మీ పర్సులో ఎంతో కొంత డబ్బు ఉంది, అది మీరు సంపాదించిన డబ్బు, ఆ డబ్బంతా మాకు ఇచ్చేస్తారు. మీరు బాధోత్సవం కోసం చేద్దామనుకున్నారు ఇవరా. ఓకే, రెండోసారి మీరు గెలిచారు. మూడోసారి అండి, మీ టీచర్ చాలా తెలియకలు వచ్చిన పరీక్ష. ఓకే, అది రెడీ. మూడో గేమ్ నేను చెప్తా ఉన్నాను. రైట్ చెప్తే చెప్పాలి మీరు గట్టిగా, రాంగ్ చెప్తే రైట్. స్టార్ట్ చేస్తున్నా. 2 + 2 4, 4 + 4 8, 8 + 2 10, 10 + 10 20, 20 + 10 + 10 20, 20 + 20 40, 40 + 40 80, 80 + 20 100, 100 - 50 50, 50 - 25 25, 25 - 20 is 5, 5 × 5 35, 35 + 5 40. ఏమైందండి మీకు? 5 × 5 నేను చెప్పా 30 సర్వీస్ ఇక్కడ. 30 సినిమా టీచరు రికార్డు పెడుతుందా? అమ్మా జాగ్రత్తగా ఆలకించండి. నేను రైట్ చెప్తే రైట్ చెప్పమన్నాను, రాంగ్ చెప్తే రాంగ్ చెప్పమన్నాను. 10 లెక్కలు చెప్తే 9 రైట్ చెప్పాను. ఎవరు పట్టించుకోలేదు, కానీ నా తప్పునే పట్టించుకున్నాను. మీ లైఫ్ కూడా అంతేనమ్మా. మీ స్కూల్కి ఎంత పని చేసినా, మీరు ఎంత పని చేసినా, మీరు ఎన్ని మంచి పనులు చేసినా ఎవరు పట్టించుకోరు. ఒక్క మిస్టేక్ చాలు, అదే పట్టించుకోండి. ఎన్నిసార్లు స్కూల్కు టైం వచ్చినా పట్టించుకోరు. ఒక 2 సార్లు మీ ఆయన నిన్ను ఒక్కనాడు పొగిడినా పొగడు. కారణం ఏంటి? ఈ సంగతి నిలవు కాబట్టి. ఇప్పుడు ఎందుకైనా వచ్చింది, ఓ 10 రోజులు మీ అమ్మగారికి వెళ్ళిపో. అప్పుడు చూస్తుంది అర్థం చేసుకోండి. మనం కూడా ఇప్పుడు నా గేమ్లో కూడా నేను ఇన్ని మంచి పనులు చేసిన నన్ను అప్రిషియేట్ చేస్తానులే, నాకు తప్పే పట్టుకుంటాను. మీ లైఫ్ కూడా అంతే గుర్తుంచుకోండి. డోంట్ ఫైండ్ అవుట్ ది మిస్టేక్స్ ఆఫ్ అదర్స్. మిస్టేక్స్ ఇస్ ఏ కామన్, బట్ డోంట్ డూ సేమ్ మిస్టేక్ అగైన్. డోంట్ హోల్డ్ ది మిస్టేక్ లైక్ దిస్. అంతే, ఆ టీచర్ అంతే, ఇంతే, ఇంత హ్యాపీగా ఉండండి. దిస్ ఇస్ కాల్డ్ డైరెక్షన్ అండి. అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. డోంట్ హోల్డ్ ఎనీథింగ్. దట్స్ ఇట్. ఇక లాస్ట్ ఈ ప్రకారం నా టైం అయిపోతుంది 1:30. ఓకే, ఈ అంటే తెలుసా? మళ్ళీ ఈ అంటే evaluate yourself. You need to evaluate yourself.
మనం ఎంత బాగా చెప్తున్నామో మనకు తెలియదండి. కండక్ట్ ఎవాల్యుయేషన్ టెస్ట్ ఫర్ యువర్ చిల్డ్రన్. ఈ వారం నేను ఇలా లెసన్ చెప్పాను, ఒక చిన్న షీట్ ఇవ్వండి వాళ్ళు కావాలంటే, ఓ చిన్న షీట్ ఇచ్చి కరెక్షన్ తీసుకోండి కావాలంటే. ఆ షీట్స్ మీ దగ్గర పెట్టుకోండి, ప్రిన్సిపల్కి ఇవ్వద్దు, కరస్పాండెంట్ అసలు ఇవ్వద్దు. షీట్స్ మన దగ్గర పెట్టుకోవాలి, వాళ్ళకి ఇవ్వద్దు. ఏమైతే చూసుకోండి, డెఫినెట్లీ దే విల్ గివ్ కరెక్ట్ ఫీడ్బ్యాక్ అండ్ వితౌట్ నేమ్ కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తాను. ఇంకా అది కూడా ఇష్టం లేకుంటే ఏం చేయండి, మీకు ఫోన్లు ఉన్నాయా లేవా చెప్పండి, ఫోన్లు ఉన్నాయా లేవా అంటే చెప్పండి, ఉన్నాయి కదా. ఆ ఫోన్ తీసుకొని ఏం చేయండి, నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు మీ స్టూడెంట్స్ ఉంటారు కదా, నాన్న ఈరోజు నా క్లాస్ మొత్తం వీడియో తీస్తారంటే 20 మంది చేరబడతారు. 20 మంది చెప్పడం బెస్ట్ అంటే నేను బెస్ట్ అంటాడు. వాళ్ళకి ఇచ్చేయండి, రాజమౌళి పూరి జగన్నాథ్ ఇద్దరు కలిపి తీస్తుంది వీడియో. మీ వీడియో మొత్తం రికార్డ్ చేసుకోండి. How you are talking in the classroom for 50 minutes or 40 minutes, just record your own video. Go and watch it your home privately. మీరు ఏం మాట్లాడారో మీరు ఒక్కరు చూసుకోండి. ఇప్పుడు మీ తప్పులు మీకు తెలిస్తే ఎన్నిసార్లు ఇట్లానో, ఎన్నిసార్లు ఇట్లానో, ఎన్నిసార్లు ఇట్లానో, ఎన్నిసార్లు ఇట్లానో, ఎన్నిసార్లు ఇట్లానో. ఎస్, తెల్లకుండా మనము అన్నో కొంతమంది ఉంటాడు, ఇక పోతే ఎడిపోతే, ఇక పోతే ఎడిపోతే ఊద పదం వస్తుంది. ఎస్ నాన్ సెన్స్ మనీ కూడా వస్తూ ఉంటాయి, మనకు మాట్లాడుతూ కొన్ని వర్డ్స్ వస్తూ ఉంటాయి. అదన్నీ మనం కరెక్ట్ చేసుకోవాలంటే యూ నీడ్ టు లిసన్ యువర్ ఓన్ క్లాస్ అట్లీస్ట్ 10 days. You will become a number 1 teacher అండి, number 1 teacher after 6 months. I'm telling you, if you listen to yourself. కొద్దిగా పేరెంటింగ్ తెచ్చేయండి, పిల్లలు చేయడానికి ఆడగారు. టీచర్స్ రోలో 20-30% అయితే 70% మనం ధైర్యం నింపకుంటే ఇదే నలుగురు విద్యార్థులకు అదే కాలేజీలో కనుక ఓ 10 సార్లు స్టేజ్ మీద మాట్లాడుతుంటే వాడు చచ్చిపోయాడు కాదండి. ఎవరు అదే పిల్లలకు గేమ్స్ ఆడిచుంటే, ఖోఖో ఆడిచుంటే, కబడ్డీ ఆడిచుంటే, క్రికెట్ ఆడిచుంటే, వాలీబాల్ ఆడిచుంటే, ఫుట్బాల్ ఆడిచుంటే, అట్లీస్ట్ చెస్ ఆడిచ్చినా సరే ఈ పిల్లలు చచ్చిపోయేవారు కాదండి. ఎందుకంటే గెలుపు ఓటములు కామన్ నేర్చుకుంటారు గేమ్స్ లో. ఆటలు ఆడించండి, మీ స్కూల్స్ ఒప్పుకోరు, ఆటలు ఆడించండి. ఒక పీరియడ్ క్యాన్సిల్ చేయండి, అది ఆడించండి. ఆటలు పెడుతుంటే చెమటలు రావాలి. అయిపోయింది డాష్ 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 4 మాటలు అంటాడు. ఆ డాష్ నిర్మించుకోండి. ఈ అబ్బాయి మాత్రం 4 డాష్లు మాత్రం అదే ఫిట్ చేసుకుంటాడు. చెప్తాడు, మ్యామ్ మా వాడు కానీ 3 మాటలు వస్తున్నాయి మ్యామ్, మీ ఆయన నేర్పిస్తుంది మ్యామ్ అని చెప్పి మీరు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడన్నా ఈ రోజు నుంచి ఎవరైనా అమ్మ నాన్న వచ్చి, అమ్మాయి వస్తున్నారు ఆ నాన్న అనుకోండి, అమ్మ వచ్చి మార్కులు అడిగితే చెప్పండి, మార్కులు అడగండి సార్, మీ అబ్బాయిలో మార్కులు అడగండి సార్ చెప్పండి. మార్కులు అడగండి సార్, మార్కులు అడగండి సార్ చెప్పండి. దాని మోస్ట్ ఇంపార్టెంట్. అదే అన్నమాట ఫ్యూచర్లో అలా చెప్పండి. అంటే పేరెంటింగ్ ఇస్ ఏ ఆర్ట్ అండి. వాళ్ళకి ఏమైనా మీ పిల్లలు అనుకోండి, మీ స్టూడెంట్స్ ఏమైతే అని అడుగుతారు కదా, డాక్టర్ అంటారు, ఇంజనీర్ అంటారు కదా, వాళ్ళ పేరెంట్ చెప్పండి, డాక్టర్ గారు తీసుకెళ్ళమని చెప్పండి పిల్లలు. మళ్ళీ డాక్టర్ తీసుకెళ్ళి చెప్పండి. ఏం చేయాలి, ఫీజు కట్టి డాక్టర్ కూర్చొని, సార్ నాకు ప్రాబ్లం లేదు, మా అబ్బాయి ప్రాబ్లం లేదు, నువ్వు ఎక్కడ డాక్టర్ అని మామూలు చెప్పాలి. ఇలాంటి పర్సనల్ ఇంటర్వ్యూస్ తోని పిల్లల మైండ్ లో పడుతుంది. పోలీస్ అన్నాడు, స్టేషన్ తీసుకెళ్ళండి, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి కాదు, అసలు ఏదో తెలుస్తుంది. జడ్జి అన్నాడు, జడ్జి తీసుకెళ్ళండి, కలెక్టర్ తీసుకెళ్ళండి, ఎవరికి అపాయింట్మెంట్ వాళ్ళే కాదు. 23 మంది స్టూడెంట్స్ ఐఎస్ ఉన్నారు, 18 మంది ఐపీఎస్ ఉన్నారు, 200 మంది స్టూడెంట్ జడ్జిగా ఉన్నారు. నాకు తెలుసు వాళ్ళు ఎంత, వాళ్ళు మిమ్మల్ని ఎవరి కోసం ఎంత చూస్తారో తెలుసు. మీరు తీసుకెళ్ళండి, మాట్లాడించండి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ వయసు చాలా ఇంపార్టెంట్. 3వ వయసు అండి. ఈ వయసులో నేర్పించాల్సింది కుటుంబం అంటే ఏంది, ఫ్యామిలీ అంటే ఏంది, పిల్లలు తల్లిదండ్రులు ఎప్పటికీ మీరు చెప్పండి. అసలు వృక్షం అంటే ఏంది, అమ్మ చుట్టాలు ఎవరు, నాయన చుట్టాలు ఎవరు, వీళ్ళు కొద్దిగా చెప్పండి. చిన్న క్లాస్ కొద్దిగా చెప్పండి. అసలు ఏంది దేశం అంటే ఏంది, దేశభక్తి అంటే ఏంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడగండి 99% ఇవ్వదండి, 90% చూసుకొని కావాలండి. అదే కొద్దిగా జనరాలు నేర్పించండి. ఈ వయసులోనే మరి బాగుంటుంది. వాళ్ళకి డిసిప్లిన్ నేర్పించండి, డబ్బు విలువ నేర్పించండి. డబ్బు ఎంత కష్టపడి వస్తుందో చెప్పండి, వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ అండి. ఇక లాస్ట్ 12 సంవత్సరాల తర్వాత మాత్రమో వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడం నేర్చుకోవాలి. ఎవరు, పేరెంట్స్. వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. 13, 14, 15, 16 ఆ ఏజ్లో సైకలాజికల్, ఫిజియలాజికల్, బయోలాజికల్ చేంజెస్ అవుతుండే పిల్లలకు. ఆ ఏజ్లో పేరెంటింగ్ రోల్ చాలా అవసరం. అమ్మ రోల్ కాదు, నాన్న రోల్ కావాలి. అమ్మ రోల్ 12కి అయిపోయింది, ఫినిష్. నాన్న రోల్ స్టార్ట్ అయింది. అప్పుడు నాన్న టైం చేయడు.
అప్పుడు నాన్న వయసు కరెక్ట్ 42, 43 ఉంటుంది. ఆయన క్యాలరీ ఉంటుంది, బిజీ, ఏ మీద పని ఉండదు, దాని మాత్రం టైం ఉంటుంది. మీకు తెలియదు కూడా ఏమి తెలియదు, ఈ డోంట్ దట్ వన్, ఈ డోంట్ దట్ టైం, మీకు అర్థం కాదు, ఎవరైనా చెప్పడం. వై అదే పిల్లల్ని కన్నప్పుడు ఇప్పుడు టైం కూడా పిల్లలు కదా. కొద్దిగా పేరెంటింగ్ సెషన్ చెప్పండి, పేరెంటింగ్ గురించి మాట్లాడండి. ఇక యాన్యువల్ డేలో తైతక్కలు చెత్త సాంగ్స్ తోని పాటలు పెట్టి ఆ పిల్లల భవిష్యత్తు పాడు చేయకండి. ఐ రిక్వెస్ట్ వాళ్ళకి ఏంటంటే ఆ 2 years వాట్ ఇస్ దట్ వీఆర్ టీచింగ్ అండి. నేను చెప్తున్నా అప్పుడు డాన్స్ మీరు పడతారని చెప్తాను. దానికి ఈ మధ్య ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళాను, చాలా చక్కగా డాన్స్ పెట్టించారు. అవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఒక పని చేయండి, పిల్లలు డ్యాన్స్ మానేసి పేరెంట్స్ డ్యాన్స్ చేయించండి. రీసెంట్లీ పేరెంట్స్ కు కల్చర్ ప్రోగ్రామ్ చెప్పండి, పేరెంట్స్ ఇన్వాల్వ్ చేస్తే మీ స్కూల్ ఫుల్ స్ట్రాంగ్ అయిపోతుంది. యూ బ్రేక్ దట్ ఆల్సో. అవన్నీ కొత్త విషయాలు చేయండి, కానీ మార్పు ముందుకెళ్ళండి. సో బహుశా మీకు బోర్ కొట్టించాలనుకుంటాను. బోర్ కొట్టించుంటే మీరేమనుకున్నా నేనేమనుకోను. ఎందుకోసం అంటే ఈ ప్రపంచంలో ఒకటే ఒక జబ్బు చాలా మందికి ఉంది. ఆ జబ్బుకి ఏం తెలుసా, అందరితో మంచోడు అనిపించేవాడిని. అది జబ్బు, డిసీజ్ అండి. అందరితో మంచోడు అనిపించుకోవాలి, జబ్బు అది, డిసీజ్. దాని నుంచి బయటపడండి. మీ ఇష్టం వచ్చి చేయండి, మీ మనసు వచ్చి చేయండి, చట్టం ప్రకారం చేయండి, లీగల్తో చేయండి, సంస్కృతి సాంప్రదాయంతో చేయండి, చాలా బాగుంటుంది. అలా చేస్తున్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. నా నంబర్ వీలుంటే రాసుకోండి, అందరికి ఇస్తాను. వీలుంటే రాసుకోండి, అవకాశం రాసుకోండి. నా నంబరు 9849 ధర్మాల సూర్యుడు పోయినమ్మా. ఓకే, 9849 0000 4 zeros 26 9849 000026 గంప నాగేశ్వరరావు. మీరు ఒకవేళ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటే మా దగ్గర కోర్స్ ఉంటుంది, టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వీ డోంట్ చార్జ్. కానీ భోజనం కాస్ట్ మాత్రం మీరు పెట్టుకోవాలి, మేము పెట్టండి. ఇది అమ్మఒడి అయ్యేవాడు కాదు. మీరు భోజనం కాస్ట్ చేస్తారు, మేము భోజనం ఫ్రీ కదా, భోజనం ఫ్రీ అయితే నేను బాగా మాది. ఇన్ఫాక్ట్ భోజనం మీరు నేర్చుకోవాలి, భోజనం కాస్ట్ మీరు పెట్టుకోవాలి. వీ టీచ్ వెరీ పవర్ఫుల్ విత్ ఇంటర్నేషనల్ స్పీకింగ్, ఇంటర్నేషనల్ ట్రైనింగ్ నేర్పిస్తున్నాము. మీరు అప్డేట్ కానీ హాలిడేస్ ఇఫ్ యూ వాంట్ నాకు మెసేజ్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. నెక్స్ట్ గ్రూప్ది 28 to 30 days ఆన్లైన్ నేర్పిస్తామండి. ఎవ్రీడే 1 hour, ఎవ్రీడే 1 hour. ఆల్ టాపిక్స్ విల్ లర్న్, ఎవాల్యుయేషన్స్, గోల్ సెట్టింగ్, టైం మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ విల్ లర్న్. 2 days మాత్రము. ఏదైనా హోటల్ బుక్ చేస్తాము, మంచి ఏసీఆర్ బుక్ చేస్తాము, దాని డబ్బులు మీరు కట్టుకొని రండి. We will teach you, will give certificate also with ISO organization, intermediate trainer. ఎందుకు తెలుసా, రేపటి నాడు ఈ జాబ్ అయినా బయట పోవడానికి డబ్బులు దొరుకుతాయి. ఒక క్లాస్ ఎంత వస్తుంది సార్, ఒక మోటివేషన్ క్లాస్ 50,000 ఇస్తారు. మీరు 4 రోజులు పని చేస్తే నాకు కూర్చుంటాం. అంత డిమాండ్ మోటివేషన్ స్పీచెస్. ఎందుకంటే శ్రీనివాస్ గారు చెప్తారు, అది కూడా సంపాదిస్తుంది. చెప్తున్నాను, స్టార్ట్ ఈ స్కూల్స్ వచ్చి మేము చెప్తా ఉంటాం చాలా వరకు. హౌమచ్ అయితే 50,000 50 1 hour ఈరోజు ఎన్ని అనుకోండి సార్. యూ కెన్ మేక్ మనీ ఆల్సో. ఎందుకోసం అంటే ఈ టీచింగ్లో ఉన్నారు కాబట్టి మీరు నేర్చుకోవడం ఈజీ. వుడ్ లైక్ టు టీచ్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, ఒకవేళ నేను మాట్లాడిన దాంట్లో మీకు అభ్యంతరంగా అనిపించి బాధగా అనిపిస్తే మీరేమనుకోవాలని నాకు తెలుసు. నేను ఓన్లీ చెప్పడం కోసం చెప్పాను. ఏ ఫర్ బి ఫర్ సి ఫర్ డి ఫర్ ఈ ఫర్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.